श्रीमते रामानुजाय नमः। नमज्जनस्य चित्तभित्तिभक्तिचित्रतूलिका भवाहि वीर्यभञ्जने नरेन्द्रमन्त्रयन्त्रणा प्रपन्नलोककैरवप्रसन्नचारुचन्द्रिका शटारिहस्तमुद्रिका हठात् करोतु मे तमः। गुरुमुखमनदीच्य प्राहवेदानशेषान् नरपदि परिक्लुप्तं शुल्कमादातु कामः। स्वसुरममरवञ्जं रङ्गनादस्य साक्षात् द्विजकुलतिलकण्ठं विष्णुचित्तं नमामि। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे రమ్యజామాతరం మునిం. పెరియాళ్వార్లు అంటే అర్థం మంగళాశాసనం చేసేవారు అని, మంగళాశాసన పరులు అని అర్థం. మంగళాశాసనం ఎంతోమంది ఆళ్వార్లు చేశారు, కానీ వీరికి మంగళాశాసనం చేయటమే దినచర్య. అంత గొప్పవారు మన పెరియాళ్వారు. అటువంటి పెరియాళ్వారు తిరుమడి దివ్య ప్రబంధంలో మొదలాయిరంలో ఉంటుంది. మొదలాయిరం అంటే మొదటి భాగం, నాలాయిరంలో మొట్టమొదటి పల్లాండు ఉంటుంది. పల్లాండు అవ్వంగానే 12 పాసురాలు అవ్వంగానే పెరియాళ్వారు తిరుమడి ఉంటుంది. గ్రంథం ఉన్నవాళ్ళు చక్కగా తీసుకుని సేవించుకోండి. అటువంటి పెరియాళ్వార్లు కృష్ణలీలలు అద్భుతంగా చెప్పారు. అటువంటి పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ పెరియాళ్వారు చెప్పిన తిరుమడికి వ్యాఖ్యానాన్ని కటాక్షించారు మన మడవాళ్ళ మామలు. వారికి అంజలి ఘటిస్తూ భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ మన యశోదమ్మ కన్నన్ని పిలుస్తోంది మకర కుండలం పెట్టాలని. ప్రతి భాషల్లో కన్నారా అంటూ ఒక్కొక్క భాషలో కేశవ రారా, నారాయణ రారా అని పిలుస్తోంది మన యశోదమ్మ. 9వ పాసురంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. மெய்யன்னு சொல்லுவார் சொல்லை கருதி தொடுப்பு உண்டாய் வெண்ணையை என்னோ கையை பிடித்து கரை உரலோடு என்னை கனவே கட்டித்தில்லையே செய்வன சொல்லி சிரித்து அங்கிருக்கில் ஸ்ரீதரா உன் காது தூரும் கையில் திரியை இடுகிடாய் இன்னின்ன காரிகையார் சிரியாமே. ఓ కన్నా శ్రీధర రారా అంటోంది యశోదమ్మ. ఎందుకు రావాలి అన్నాడు. ఉన్కాతుతూరం, చెవి బెజ్జం పూడుకుపోకుండా దాంట్లో ఏదన్నా కొద్దిగా పుల్ల ముక్కో ఏదో పెడతారు, అది పెడతాను రా కన్నా. కయ్యిల్ తిరిగేడు కూడా అది పెట్టించుకోరా కన్నా. నువ్వు పెట్టించుకోలేదే అనుకో, మకర కుండలాలు పెట్టించుకోలేదే అనుకో, అక్కడున్నారు చూడు వాళ్ళందరూ వచ్చారే పేరంటకం వాళ్ళు, వాళ్ళందరూ చూసి నేను నవ్వుతారురా కన్నా. ఆ గోపికలందరూ నవ్వుతారురా కన్నా. చక్కగా పెట్టించుకో. ఓ లక్ష్మీ వల్లవా చక్కగా పెట్టించుకో. మెయ్యన్ను సొల్లువారు సొల్లై, చివరి 2 లైన్లు యశోదమ్మ చెప్పిన మాటలు, మొదటి 2 లైన్లు కన్ననన్న మాటలు. కన్ననికి యశోదమ్మకి జరిగే సంభాషణే. మెయ్యన్ను సొల్లువార్ సొల్లై కరుది తొడుపు ఉండా వెన్నయ్యై ఎన్నో. అమ్మ నిన్నేమన్నావు నాతో, రారా కన్నా నీకు అంతకుముందు భాషలలో 8వ భాషలలో కన్నా నిన్ను నేనేం కొట్టను అన్నావు, కానీ ఎవరైనా నా మీద చాడీలు చెప్తే తప్పకుండా కొడతావు. నీ మాట నేను ఎక్కడ నమ్మను అన్నట్ట మన కన్నను. మెయ్యన్ను సొల్లువార్ సొల్లై కరుది, నేను ప్రమాణం చేస్తున్నానా నిన్నేమి అనను అన్నావు నిన్న. తొడుపు ఉండా వెన్నయ్యై ఎన్నో, కానీ ఏం చేస్తావమ్మా నువ్వు, వాళ్ళ మాటలు నమ్ముతావు, నా మాట నమ్మవు, గోపికల మాటలు నమ్ముతావు. ఆ గోపికలు ఏం చెప్తారు, వెన్నయ్యై ఎన్ను చాడీలు చెప్తారు నా మీద. మేరు పర్వతం అంత వెన్న తినేసేట, మేరు పర్వతం అంత వెన్న. మన యశోదమ్మకే వెన్న అయిపోయిందని కాదు బాధ, ఎక్కడ అజీతి చేస్తుందో అని బాధ. అప్పుడు ఏం చేసావో గుర్తుందా అమ్మా నువ్వు, కయ్యై పిడుత్తు కరై ఉరలోడు, నా చేయి పట్టుకుని అట్లా లాక్కెళ్ళిపోయావు.
లాక్కెళ్ళి ఏం చేసావు? ఉరలోడు ఎన్నై కానవే కట్టి తిల్లయే, కట్టేసావు కదమ్మా రోడ్డుతో వేసి. అటువంటి శ్రీధర రారా మకర కుండలం పెడతా అంటోంది యశోదమ్మ. సరే కానీ దొంగ ఇక్కడ స్తంభానికి కట్టాలా అని చెప్పలా, చెట్టుకి కట్టాలా అని చెప్పలా, రోడ్డుకి కట్టారని చెప్తున్నారు. రోడ్డుకి ఎందుకు కట్టారండి యశోదమ్మ కన్నన్ని అంటే, మన యశోదమ్మ కన్ననికి అందకుండా పైన పెట్టేదట వెన్న. ఆ పైన వెన్న పెట్టినప్పుడు మన కన్ననికి అందదని ఆ రోలు ఎక్కి తీసేవాట. ఆ వెన్న తిన్నాడని శిక్ష ఒక కన్ననికే కాదు, దానికి సహకరించిన రోలికి కూడా శిక్ష వేసింది మాట మన యశోదమ్మ. అందుకని స్తంభానికి అనలా, తలుపుకి అనలా, దేనికి కట్టేసింది? రోడ్డుకి కూడా, రోడ్డుని కూడా శిక్షించింది అంటున్నారు. ఆ విధంగా మనం మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. 9వ పాటు. மெய்யிச்சாதி திரியெட்டு சொல்லுగేన్ మెయ్యన్నవారే ఉన్ వార్తే విశ్వసిక్కపోగాదు. కన్నన్ అంటున్నాడు మాట. కన్నన్ అంటున్నారు, అమ్మా నువ్వు నన్ను ఏమీ అన్నావు కానీ నేను ఆ మాట నమ్మలేను. ఎందుకుని నా మాట నమ్మవమ్మా? మరి ఎవరి మాట నమ్ముతాన్రా అన్నది యశోదమ్మ. సొన్న వార్த்தை கேட்டு என்னை శిక్షిప్పాள் వృత్తి అన్నో ఎన్న. అమ్మా గోపికలు నా మీద చాడీలు చెప్తారే, వెన్న దొంగతనం చేశాడు, పెరుగు తిన్నాడు అని చాడీలు చెప్తారు. వెన్న తినటం మాత్రమే కాదమ్మా, కుండ కూడా బదులు కొట్టాడు నీ బిడ్డ అని చాడీలు చెప్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? నన్ను శిక్షిస్తావు. నాన్ అప్పుడు చేయదుండో ఎన్న. యశోదంతట నేనన్నా అట్లా శిక్షించానా? కాదమ్మా శిక్షించావు, గుర్తుంచుకో. ఇప్పుడు నిన్నేమన్నావు? కన్నా నేనేమి చెయ్యనురా అన్నావు, నిన్నేం శిక్షించను అన్నావు, నిన్నేమి కొట్టను అన్నావు. కానీ వాళ్ళు చెప్తే మటుకు కొడతావు. నా మాట నమ్మవు, గోపికల మాట నమ్ముతావు. మెయ్యన్ను సొల్లువార్ సొల్లై కరుది ఇవన్ వెన్నై కలువు కండా నిన్ను సొల్లువార్ సొల్லும் వార్த்தை మెయ్యన్ను బుద్ధి పన్ని. ఏం చేస్తావంటే నా మాట నమ్మవు, వాళ్ళ మాటలు నమ్ముతావు, వాళ్ళ మాటలు యథార్థంగా నమ్ముతావు. తడవుండా వెన్నయ్యై ఎన్నో వెన్నై కలవరే జీవిత ఎన్ను తడప్పు కలవు. ఆ వెన్న ఉంటే మహా ఆనందమట. ఆ నమ్మాలవారు లభిస్తే, ఒక జీవాత్మ లభిస్తే ఎంత ఆనందమో, వెన్న కనిపిస్తే ఆనందమట మన కన్ననికి. నిన్నేం చేశాన్రా అన్నది యశోదమ్మ. గుర్తు తెచ్చుకో. ఎన్ కయ్యై పిడిత్తుకొండు భారమాన కరై ఉరలోడే ఎల్లారం కానుంబడి ఎన్నై కట్టిత్తిల్లయ్యో ఎన్న సొల్లి. నా చేయి పట్టుకుని లాక్కుంటూ వెళ్ళిపోయిందట. చేయి పుచ్చుకుని, కన్నన్ యొక్క చేయి పుచ్చుకుని ఎక్కడ తీసుకెళ్ళింది? రోడ్డు దగ్గర తీసుకెళ్ళిందట. రోడ్డు దగ్గర తీసుకెళ్ళి కట్టేసిందట. ఇప్పుడు కన్నన్ అన్న మందస్మితాం చేదు కరైవరలానదు. అమ్మయ్య అన్ని నా తప్పులన్నీ అమ్మ మీదే వేసావు అని మన చిన్నవు నవ్వుతున్నట్ట. నాదేం తప్పులేదు అమ్మ, నీదంతా మొత్తమే తప్పు. ఇప్పుడు నవ్వు వచ్చిందట. ఎందుకు? అమ్మ మీద పెట్టేశాం అన్ని తప్పులు. విళంబసుత్తుడయ్యాన ఉరల్. ఆ రోలు ఎంత అదృష్టం చేసుకుందో. రోటికి కట్టుబడ్డాడు కన్నన్. రోటికి స్పర్శ కన్నన్ది మాట. ఆ కన్నని కట్టేసిన ఆ తాడెంత అదృష్టం చేసుకుందో. కన్నినం చిరుత్తాంబినాల్ అని వర్ణించారు మన మధుర కవి ఆళ్వార్. తిరుక్కోడూరులో అవతరించారు. నమ్మాళ్వారి యొక్క శిష్యులు కన్ననికి కట్టిన తాడుని వర్ణించారు. కన్నన్ ఎంత గొప్పవాడిని. రోలు కన్నను కలిసిపోయారు. రోలు నలిపే, కన్నను నలిపే. ఎందుకు కట్టానా కట్టలేదా అని యశోదమ్మకు అనుమానం వచ్చింది. రోలు అయితే ఏడవదు, కన్నను కాబట్టి ఏడుస్తున్నాడు కాబట్టి కట్టేశాను అనుకుందట. వాయుముడు నోరుముయి అందట. సర్వజ్ఞుడైన స్వామి ఆ ఏలుతో బెదిరిస్తోందట. ఆ సర్వజ్ఞుడైన స్వామి వాళ్ళమ్మకి భయపడిపోయాట. ఏమి ఆశ్చర్యం, ఎత్తిరం అని ఆశ్చర్యపోతారు మన నమ్మాళ్వార్. అందరినీ సంసార సముద్రంలో పడేసే స్వామి ఇప్పుడు తను వాళ్ళ అమ్మకి భయపడి వాయుముడు అంటోందే. ఆ మాటకి భయపడిపోయాట మన కన్నన్. செய்தரை இச்சாதி இப்ப நான் செய்த குத்தங்களை சொல்லி ஸ்மிதம் பண்ணிக்கொண்டு என் பக்கல் வாராமல் போது போக்கினி அங்கே இருக்கில். నీ తప్పని నేనంటావు, నా తప్పని నువ్వంటావు. యశోదమ్మ కన్నంది నీది తప్పు అంటోంది. కన్నన్ ఏమంటున్నాడు? అమ్మ నీదే తప్పు అంటున్నారు. ఇట్లా మనం ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటూ ఉంటే కాలమంతా అట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా పొద్దుపోతుంది. నీ అంగే ఇరుక్కిల్ శ్రీధర్ ఉన్ కాదు తూరుంకాన్. నీ చెవు బెజ్జం అంతా పుడిపోతుంది.
అవరగలుక్కాగిలం వా ఎన్న కన్నా ఇక్కడ బోళంతమంది గోపికలు ఉన్నారు, పేరంటానికి వచ్చారు, వాళ్ళ కోసమైనా రారా, అవన్ వారామయ్యాలే. ఇక్కడ బోళ మంది 5 లక్షల మంది గోపికలు వచ్చారు, నువ్వు రావటం లేటు, సిద్ధంగా ఉన్నాయి అన్నీ, తాంబూలం సిద్ధంగా పెట్టా, నువ్వు రావటమే లేటు. అప్పుడు రాలేదట. కయ్యలు తిరిగే ఇచ్చాది நீ விரும்புதக்க அருகையுடைரா உன் பக்கல் பிராவண்யத்தாலே உன்னை விட்டு போக மாட்டாமல் సన్నిహితురానికి ఈ పెన్గళానవర్. ఎంతమంది 5 లక్షల మంది గోపికల చక్క పేరంటానికి రెడీగా వచ్చారా. కూడై కాదు సునై కాదు ఎన్నా పోలే சொல்லி సిరియాదబడియాగ ఉన్ కాదు పెరుక్కుబడి ఎన్ కయ్యలు తిరిగే ఇడుగిరార్. నవ్వుతారు రా కన్న, గేలు చేస్తారు. కన్నను రావట్లే, ఆ కన్నను యొక్క బెర్జం పెట్టించుకున్నాడు కానీ మకర కుండాలు పెట్టడానికి రావట్లే. యాక్లాయిలే జులాయిలే జీడిపప్పులే నవ్వుతారట వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళు నవ్వకుండా రారా కన్నా, తొందరగా వచ్చి చక్కగా మకర కుండలం పెట్టుకో అంటోంది మన యశోదమ్మ. 10వ పాసురం. கார்கையார்க்கும் உனக்கும் இழக்குத்துயன் காத்துகள் வீங்கியறியில் தாரியாதாகில் தலை நொந்துடுமென்னோ விட்டிட்டேன் குத்தமே என்னே சேரியில் பிள்ளைகள் எல்லாரும் காது பெருக்கு திரியவும் காண்டி ஏறிவிடை செத்து இளங்கண்ணுயர்ந்திட்ட இருடி కేశ ఎందన్ కన్నే. వెనక 9వ పాసంలో ఏ నామం చెప్పారు? శ్రీధర. శ్రీధర అమ్మకి సంబంధించిన నామం. నామాల్లో మనం విడదీసుకోవాలన్నమాట. పరత్వానికి సంబంధించిన నామాలు కొన్ని ఉంటాయి, సౌలభ్యానికి సంబంధించిన కొన్ని నామాలు ఉంటాయి, అమ్మకి సంబంధించిన నామాలు కొన్ని ఉంటాయి. మాధవో భక్తవత్సలః అన్నారు భీష్మ పితామహులు విష్ణు సహస్రనామంలో. లోకనాథో మాధవో భక్తవత్సలః. లోకనాథ అంటే పరత్వానికి సంబంధించిన నామం, మాధవ అంటే అమ్మకి సంబంధించిన నామం, భక్తవత్సలః అంటే సౌలభ్యానికి సంబంధించిన నామం. కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, ఇది సౌలభ్యానికి సంబంధించిన నామం. లోకానికి నాదుడు ఆయన అంట వల్ల పరత్వానికి సంబంధించిన నామం. మాధవ అమ్మకి సంబంధించిన నామం. ఇప్పుడు శ్రీధర అమ్మకి సంబంధించిన నామం. ఋషికేశ 10వ పాసలో ఋషికేశ నామం. ఋషికేశాయ నమః అంటాం. దాన్ని ఇరుడికేశ అంటోంది యశోదమ్మ. ఇరుడికేశ రారా. ఋషికేశ అంటే ఇంద్రియాలని ఆయన యందు లగ్నం అవ్వాలట. ఇది రథం, శరీరం అనే రథం, జీవాత్మ సారథి. 5 గుర్రాలు, 5 గుర్రాలు అంటే 5 ఇంద్రియాలు. ఆ 5 ఇంద్రియాలు కళ్ళు ఏదో చూడాలనుకుంటాయి, చెవులు ఏదో వినాలనుకుంటాయి, ఆ అశ్వాలు పరిగెత్తుతుంటాయి ఇంద్రియాలు. ఆ కన్నను రథసారథ్యం చేస్తున్నాడే అద్భుతంగా, దాన్ని లాగుతున్నాడు అన్నమాట కళ్యాన్ని. మన కళ్ళు స్వామిని సేవించాలి, మనకి మనమే ఉపదేశం చేయాలి. ఓ కళ్ళరారా చక్కగా అక్కడ మురళి కన్నను ఉన్నారు, ఎంత భోగ్యంగా ఉన్నారో, చక్కగా కన్నని సేవించుకో, వెనక సౌందర్యం ముందు సౌందర్యం, నమలి పింఛని ధరించాడే అని మనకి మనమే ఉపదేశం చేయాలి. ఈ ఋషికేశ, ఋషికేశ తన యందు లగ్నం చేసుకోవాలన్నమాట మన ఇంద్రియాలని. ఇంద్రియాలు చెడ్డవి కాదు, ఆ ఇంద్రియాలకి మంచి చెప్పాలి మనం. ఏదో వాల్ పోస్ట్ ఉంది అది చూడకూడదు, మన కన్నని సేవించుకోవాలి. ఋషికేశ. ఓ ఋషికేశ, నువ్వు ఎటువంటి వాడువో తెలిసిన? ఏర్విడై సెత్తు విలంకన్ను ఎరిందిట్ట అంటోంది యశోదమ్మ. ఏర్విడై సెత్తు 7 ఎద్దుల్ని సంహరించాట. ఎవరి కోసం? మన నీలాదేవిని వివాహం చేసుకోవడం కోసం. ఇప్పుడు స్తోత్రం చేస్తోంది యశోదమ్మ కన్నన్ రావాలని. ఎంత గొప్పవాడువో కన్నా నీకు తెలుసా? ఆ యశోదమ్మకి తెలియదు, ఈ పెరియాళ్ళవారి యశోదమ్మకి తెలుసు అన్నీ. నీలా కళ్యాణం మనకి తెలుసు, పద్మావతి కళ్యాణం, రుక్మిణి కళ్యాణం తెలుసు మనకి. కానీ ఇక్కడ నీలాకృష్ణుల కళ్యాణం. 7 ఎద్దులట. యశోద యొక్క అన్నగారు కుంభదాముడు. యశోదమ్మ దగ్గరే పెరిగింది నీలాదేవి కూడా. బావా మరదళ్ళు అవుతారు ఇద్దరు. యశోద అన్నగారి కూతురు నీలాదేవి. నీలాదేవన్న నప్పిన్నన్న ఒకరే. ఆనాడు ద్రౌపది స్వయంవరం వలె, సీతా స్వయంవరం వలె కుంభదాముడు 7 ఎద్దులు ఎవరైతే సంహరిస్తారో వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తా అని పెట్టాడు. ద్రౌపది మహారాజు
ఎవరైతే మత్స్య యంత్రం భేదిస్తే మా అమ్మాయిని ఇస్తానని ఏ విధంగా పెట్టారో అట్లా 3 షరతులు. 1 7 ఎద్దుల్ని సంహరించాలి. ఆ 7 ఎద్దులు మామూలు ఎద్దులు కాదు, రాక్షస సంహారం గల ఎద్దులు. దాన్ని కొద్దిగా రాక్షస సంహారం అవడం వల్ల దాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం. అదొకటి. 2 అచ్చగొల్లవాడై ఉండాలి. 3 కుంభనృత్యం చెయ్యాలి. 3 షరతులు. 3 షరతులు పాటించిన వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తా అన్నాడు కుంభదాముడు. మన కన్నను అచ్చగొల్లవాడయ్యాడు. గొల్లల్లో తల తడిపితే మొల తడపరట, మొల తడిపితే తల తడపరట. పూర్వోత్తరం. ఇప్పుడు గొల్లలు కాదు, ఇదివరకు పూర్వోత్తరం గొల్లలు. మన కన్నను అచ్చగొల్లవాడు అనేది తలా తడపలేదు, అసలు స్నానమే చేయలేదు మాట మన కన్నను. నీలాదేని వివాహం చేసుకోవాలని, అచ్చగొల్లడు అనిపించుకోవాలని. కుంభనృత్యంలో చేయటం మన గొప్పవాడు, ఆరితేరినవాడు. కుంభనృత్యం చేయటంలో మన కన్నను తప్ప ఇంకా ఎవరు లేరు, అంత గొప్పగా నృత్యం చేస్తాడు. అది బాగా ఏడ్చిలు అంటారు చూడండి, దివ్య దేశాల్లో ఏడ్చిలు అంటారు. ఆన ఏడ్చిల్, అశ్వ ఏడ్చిల్ అంటారు. అది పెద్ద ప్రాంతాల్లో చేస్తారు. అక్కడ అందరికీ కనిపించేలా పెద్ద స్థలం ఉండాలి. శ్రీపెరుంబుదులో రామానుజుల వారి యొక్క ఏడ్చిలు అక్కడ గడియార మేడ అంటారు, అక్కడ చేస్తారు ఏడ్చిలు పెద్ద స్థలంలో. అట్లాగే మన కన్నను పెద్ద స్థలంలో చేస్తూ ఉంటారట ఆ కుంభనృత్యం. ఆ 7 ఎద్దుల్ని ఎవరికి సంహరిస్తారో మా అమ్మాయిని ఇస్తానన్నారు. నీలాదేవి చాలా అందమట, అద్భుతంగా ఉంటుంది నీలాదేవి. ఎవరు అందగత్త అంటే నీలాదేవి అందగత్త అంటారు. పెద్ద బావ వచ్చాట, మొహం తిప్పుకుందట. కోవైవాయాళ్ పొరుట్టు ఏ తిన్యరుత్తం ఇరుత్తాయ్ అంటారు నమ్మాళ్వారు తిరువాయుమడి దివ్య ప్రబంధంలో. కోవైవాయ, ఆ అదరం ఎంత భోగ్యంగా ఉందండి నీలాదేవి యొక్క అదరం. నీలాదేవి కోసం వచ్చాడు బలరాముడు పెద్ద బావ, మన కణం చిన్న బావ. రాగానే నీలాదేవి మొహం పక్కకి తిప్పిందట. ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని వెళ్ళిపోయాట పెద్ద బావ. చిన్న బావ వచ్చాట, చిన్నవు నవ్వుతోందట. కోవైవాయాల్ పొరుట్టు, చిన్నవు నవ్వుతోందట చిన్న బావ రాగానే. ఆ విధంగా నేనేమైపోయినా పర్వాలే, 7 ఎద్దులున్నాయి, ఈ నీలాదేవిని వివాహం చేసుకోకపోతే నా జీవితం వేస్ట్ అనుకున్నట్ట మన కన్నన్. ఎందుకండి అంత అందాన్ని పొందలేనప్పుడు ఎందుకు, నేనేమైపోయినా పర్వాలా. ఆ 7 ఎద్దులు మన నంబిళ్ళ గారు భగవద్గీత 7 వ్యాఖ్యానంలో వర్ణిస్తారు. ఆ 7 ఎద్దులు కొమ్ములు తగలటం ఎట్లా ఉందట, నీలాదేవిని స్పర్శించినట్టుగా ఉందట మన కన్నన్కి. గబ గబ గబగాను సంహరించేస్తున్నట్ట ఆ 7 ఎద్దుల్ని. ఎందుకని, 7 ఎద్దుల్ని సంహరిస్తే నీలాదేవి లభిస్తుందని. ఆ విధంగా నీలాదేవిని కళ్యాణం చేసుకున్నాడు 7 ఎద్దుల్ని సంహరించి. అది చెప్తున్నారు, స్తోత్రం చేస్తోంది మన యశోదమ్మ. ఈ యశోద మీకు తెలీదు, పెరియాళ్వారు అవస్థలో ఉన్నటువంటి యశోద కాబట్టి అన్నీ తెలుసు. ఏరి విడై సెత్తులం కన్ను ఎరిందిట్ట ఇరుడి కేస, ఓ రీకేస రారా నాయన, మకర గుండలం పెట్టించుకుందాం. కానీ లేత దూడలో ఒక రాక్షసుడు దూరాడు. ఆ రాక్షసుడి పేరు వత్సాసురుడు. ఆ రాక్షసుని సంహరించాడు. కన్నా నీ పరాక్రమం చూడు, దూడలో దేరాడా. అదేవిధంగా ఇంకో రాక్షసుడు అరిష్టాసురుడు, ఆ రాక్షసుని సంహరించాట. ఎందన్ కన్నే, కన్న రారా అమ్మ, ఎందుకు రావాలి అన్నట్ట కన్నన్. కాదు పెరుక్కి తిరియవం కాండి, చెవి కుట్టించుకున్న తర్వాత ఆ బెజ్జంలో మకర కుండలం పెట్టాలి. రారా అసలు ఒక్కసారి అందరికీ చూడు, నీ స్నేహితులందరినీ చూడు. సేరియల్ పిల్లైగల్ ఎల్లారు, ఆ గోపకను చూడు, చక్కగా అందరూ పెట్టించుకున్నారట. అందరూ చెవులు కుట్టించుకున్నారు, మకర కుండలం పెట్టించుకున్నారు. నువ్వు ఒక్కరివే పెట్టించుకోవాలా. ఇప్పుడు మన కన్నన్ మాట్లాడుతున్నాడు మాట. తారియాదాకిల్ తలైనొందిడుమెన్నో విట్టిటేన్ కుత్తమే అన్న పిడివాదం. అమ్మ నేను రాను అంటున్నాడు. పిడివాదం, మొండివాదం. నేను రానమ్మా నువ్వు చెవి కుట్టిస్తానంటే. ఇప్పుడు అంటుంది నా దోషం రా కన్నా, అమ్మ నువ్వే, నీ తప్పేముంది అన్నట్ట కన్నను. నేను ఎప్పుడు కుట్టించాలి, చెవులు కుట్టు చిన్నతనంలో కుట్టించాలి, అప్పుడు నీకు బాధగా ఉంటుందని నేను కుట్టించలేకపోయా. చిన్నతనంలో పిల్లలు ఏం మాట్లాడరు, నాకొద్దు అనరు చిన్నతనంలో. ఇప్పుడు కొద్దిగా పెద్దవాడు అయ్యావు కాబట్టి ఇట్లా నాతో మొండివాదం పెడుతున్నావు, ఇది నా దోషం. చిన్నతనాన కుట్టిస్తే మాటలు రాని పక్షం చిన్నపిల్లలు అట్లా పడుకుని ఊరుకుంటారు అంతే. అప్పుడు నేను కుట్టించలేదు చూడు కన్నా, అది నా దోషం. కన్నన్ అంటున్నట్ట. కార్యార్కూనం కుమిరక్కుతుయన్, మాట మాట్లాడితే ఆ గోపకను చూడు అంటావు, ఆ గోపికను చూడు అంటావు. వాళ్ళని చూశాననుకో బాధపడేది ఎవరు? చెవి బెజ్జం ఉండేది నాకు,
వాళ్ళకే ఉండదు. ఇంతమంది ఎదురుకుండా నన్ను కుట్టించుకో అంటే వాళ్ళ ఎవ్వరికీ ఏముండదు. కష్టపడేది నేను కదా, బాధపడేది నేను కదా. ఈ కాదుగల్ వేంగి ఎరిగెల్ కన్నా నీకు బాధపడేలా కుడతానా ఏంటి? చెవి నిదానంగా కుడతా, నీకు బాధ కలగకుండా కుడతా అన్నది మన యశోదమ్మ తల్లి. వ్యాఖ్యానంలో మడవాళ్ళ మామూలు ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. పత్తాం బాటు காரிகையார்க்கும் இச்சாதி காரிகையார் சிறியாமே கையில் திரிய இடுக்கிறா என்னவாறே சிரிக்கிற காரிகையார்க்கும் திரையிட வந்து நிற்கிற உனக்கும் ஏதேனும் சேதமுண்டோ என்னுடைய காதுகள் வேங்கி ఎరుగుమాగిల్ ఎన్ను అవన్ సొల్లుగైకు ఎట్టాదబడి నిற்క. ఏమన్నావు అమ్మా నువ్వు? కార్యాకిల్ శ్రీయామే, ఆ గోపికలు నవ్వుతారు గోపకులు నవ్వుతారని చెప్పావు కదా, సరే కానీ వాళ్ళు నవ్వుతారు అట్టిపెట్టు కాసేపు, కానీ బాధపడేది నేను, కష్టపడేది నేను అని అమ్మ నేను నీకు అందను అని పరిగెత్తి పారిపోయాడట. చేతికి అందల పరిగెత్తి పారిపోయాడు. தாரியாதாகில் இளம் பருவத்திலே காத்தை பெருக்கலா இருக்க திருமுதானவத்தை எழுகிற புறாதாகில் உன் தலையிலே நோக்கானும் என்னும் அப்போது செய்யாமல் విట్టు வைத்த என்ன కుత్తమే ఎన్నే ఎన్ను తన్నే వెరుతూ. అసలు నిన్ను అంటానికి లేదురా, నన్ను నేను తిట్టుకోవాలి, నన్ను నేను అనుకోవాలి. ఎప్పుడు చెయ్యాలి ఈ పని? చెవులు కుట్టించే పని చిన్నప్పుడు చెయ్యాలి. చిన్నప్పుడు చేస్తే వద్దు అనలేవు, అప్పుడు మాటలు కూడా రావు. నొప్పి అని కూడా అండు, చిన్నపిల్లల మాటలు రావడం ఉండదు కాబట్టి. అప్పుడు చేస్తే నేనేమనుకున్నానంటే చిన్నతనప్పుడు చేస్తే నొప్పిగా ఉంటుంది, కొద్దిగా వయసు అయిన తర్వాత చెవులు కుట్టిద్దామనుకున్నా నేను. ఇది నా తప్పు. என்னுடைய కుత్తమేను తన్నే వెరుతు తను అనుకుందట. తన్నే వెరుతు పినయ్యం విడాదే, ఇంకా మళ్ళా వదల్ల కన్నన్ని. సేరియల్ ఇచ్చాది చూడరా కన్నా, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఈ ఊరిల్ ఉంతిరత్తిన్ పిడైగల్ ఎల్లారు కాదు పెరికి తిరియవం కానా నిన్నాయిరే ఎన్నవారే. చూడరా ఒక్కసారి కన్నా, వీళ్ళందరినీ చూడు, నీ స్నేహితులనే చూడు. నీ స్నేహితుల్లో చూస్తే ఎవరికన్నా చెవులకి మకర కుండలం లేకుండా ఉన్న చెవులు ఎవరికన్నా ఉన్నాయా? అందరికీ ఉన్నాయి మకర కుండలాలు, నీకే లేవు. రాజు కొడుకైనా నీకు లేకపోతే ఎట్లా? అందరికీ ఉన్నాయి కదా. అవన్ అనుమతితో తనకి కొద్దిగా అంగీకరించాట. కుట్టించుకోను అల్లా కొద్దిగా అంగీకారం, మౌనంగా ఉన్నాడు. మౌనం అర్ధాంగీకారం అంటారు మన పెద్దలు. ఏరి విడయిచ్చి అది ఇప్పుడు స్తోత్రం చేస్తోంది మాట. కొద్దిగా అనుమతించాడు కాబట్టి స్తోత్రం చేస్తోంది. வம்பவில் காணத்துமால் விளையன்கிறபடியே காட்டுக்குள்ளே உன்னை நல்வதாக எதிர்ந்து வந்த அரிஷ்டநேமியாக ரிஷபத்தை நிரஸ்து கண்ணுகள் மேய்க்கிற விடத்திலே இளங்கண்ணான విడవే கொண்டு வந்து ఓ రసురన్ నిక్క. రాక్ష సంహారం చెప్తున్నారు, తన పరాక్రమం చెప్తోంది యశోదమ్మ, కన్నని యొక్క పరాక్రమాన్ని. పరాక్రమం చెప్తే స్తోత్రం చేస్తోంది మాట. ఆనాడు దూడలో ఉన్న రాక్షసుని సంహరించావు కదా, వచ్చాసుర సంహారాయ నమః. కన్ననికి దూడల్ని మేపడం చాలా ఇష్టమట. ఆవుల్ని మేపడం కన్నా దూడల్ని మేపడం ఇంకా ఇష్టం. ఆవులు తమ పని తను చూసి చేసుకోగలవు, దూడలు తమ పని చేసుకోలేవు, చిన్నవి కాబట్టి. మన కన్ననట దూడలకి యమునలో నీళ్లు తాగడం కూడా తెలియదు. మన కన్నని వెళ్ళి అక్కడ నీళ్ళని తాను తాగి చూపించేవాట. కన్నని అనుకరించేయట దూడలు. మనకి ఆవు స్థితి దూడ స్థితి వస్తే చాలు అంటారు మన పూర్వాచార్యులు. రాజమన్నారు కోవిల్లో కన్నని కేసు చూస్తూ ఉంటుంది గోవు. అక్కడ రాజమన్నారు కోవిల్లో గోవు ఎవరి కేసు చూస్తోంది? కన్నా నాకు నువ్వే దిక్కు అని కన్నని కేసు చూస్తోందట. మన స్థితి అట్లా ఉండాలి. నాకు నేను రక్షకం అనుకోకూడదు, ఇతరులు నాకు రక్షకం ఉన్నారు అనుకోకూడదు. ఆ గోవు కన్నని కేసు చూసినట్టుగా నాకు నువ్వే దిక్కు, నాకు నువ్వే రక్షకం అనాలి. ఆ స్థితి వస్తే చాలు, మనల్ని ఉజ్జీంపజేస్తాడు స్వామి. అటువంటి దూడలట, ఎంత గొప్ప దూడలండి. ఆ దూడలో ఆవులని దూడలను మేపడం కోసమే వచ్చాడు కన్నన్. కంసుడు పంపించాడు ఇప్పుడు ఒక రాక్షసుణ్ణి, వచ్చాసురుడు. அந்த கண்ணை எடுத்து விளவாய் நின்ன அசுரன் மேலே இருந்து 2 தலையும் முடித்து அவத்தின் கையிலே అగప్పడాదే ఉన్నై నోకి తందవనాయ్. మనమ్మ గోదా కూడా అంటుంది, ఇద్దరు రాక్షసుని పంపించాడు కంసుడు. ఒకడు వచ్చాసురుడు, ఇంకొకడు కపిత్తాసురుడు. కన్ను కుడిలా ఎరిందాయ్ కజల్ పోతి అంటుంది మనమ్మ గోద. ఇద్దరు రాక్షసుడు, ఒకళ్ళేమో వెలగపండులో దూరాడట రాక్షసుడు. ఆ చెట్టుకి పండు వెలగపండు, ఆ వెలగపండులో దూరాడు ఒక రాక్షసుడు. ఒక రాక్షసుడు దూడలో దూరాడు. ఆ దూడ అట్లా పరిగెత్తుకుని తీసుకొస్తోందట కన్నని. ఎక్కడికి? ఈ చెట్టు దగ్గరికి తీసుకొస్తోంది. ఈ చెట్టు కింద ఉన్నటువంటి ఈ వెలగ చెట్టు, ఆ వెలగపండు కిందకి వస్తోందట కన్నని ఏదో చెయ్యాలని.
అది రాక్షస ఆవేశం కాబట్టి కన్నన్ ఏం చేస్తున్నా అట్లా తప్పించుకుంటున్నట్ట, మళ్ళీ పైకి వెళ్ళిపోతుందట, మళ్ళీ కన్నం రాగానే కిందకు వస్తుందట, మళ్ళీ కన్నం తప్పించుకుంటున్నట్ట. పైకి కిందకి తిరిగేసరిలా ఓపిక అయిపోయింది కపిత్తాసురుడికి. ఆ దూడ పరిగెత్తి అట్లా తిరండాలు దూడ ఓపిక పోయింది. అప్పుడు కన్నన్ ఏం చేశాట, ఆలిడి పాదం వేశాట. ఆలిడి పాదం అంటే ఒక పాదం ముందుకి ఒక పాదం వెనక్కి, బలమంతా ఉపయోగించాలంటే అట్లా విసురు కొట్టాడు మాట. ఆ ఆలిడి పాదం చూడాలనుకుంది మన మగోద. మామూలుగా కన్నన్ వేరు, ఒక పాదం ముందుకి ఒక పాదం వెనక్కి వేసి ఇసురు పట్టిన దూడని ఆ పైకి వేసి కొట్టాడే. వెలగబండలో ఉన్న రాక్షసుడు, ఈ దూడ ఉన్న రాక్షసుడు ఇద్దరు ఒకేసారి సమరింపబడ్డారట. అది చెప్తోంది మన యశోదమ్మ. నిన్ను నువ్వు రక్షించుకున్నావురా, లేకపోతే నేనేమైపోయేదాన్నో. ఆ ఇద్దరు రాక్షసులు వచ్చారు, దూడలో రాక్షసుడు వచ్చాసురుడు, ఎలకబండలో రాక్షసుడు కపిత్తాసురుడు. ఈ ఇద్దరి బాటి నుంచి నువ్వు రక్షింపబడ్డావు. మంగళాశాసన పనులు కాబట్టి పెరియాళ్ళవార్లు అమ్మయ్య నీకేం కాల, నిన్ను నువ్వు రక్షించుకోవడమే నాకు ఉపకారం రా కన్నా అంటోంది. ఉన్నై కండవరగలుడియా సర్వేంద్రియంగళం మునవాసమాగి కొడుకయ్యాలే. అందరూ రాముడు ఏ విధంగా రామ సౌందర్యాన్ని చూడంగానే కళ్ళు తిప్పుకోలేరట అయోధ్యపుర వాసులందరూ. పుంస దృష్టి చిత్తాపహారిణం అంటారు వాల్మీకి మహర్షి. అందరి మనస్సుని దోచేసుకుంటారట రామయ్య. కృష్ణుడు వాళ్ళ మనసును వాళ్ళే తిరిగి ఇస్తారట. ఇదిగో కన్నా, నా మనసు నా దగ్గర లేదు, నీ అందానికి మేము ఓడిపోయాం, నీ నెమలిపించే సౌందర్యానికి ఓడిపోయాం, నీ మురళి పట్టుకున్నావే ఆ తిరిగి ఓడిపోయాం, అదిగో మా మనసు అర్పించేస్తున్నాం. రాముడు తీసుకుంటాడు, గోపికలు తమంతట తమే ఇస్తారన్నమాట కన్నన్. అటువంటి మా వశంలో ఉండవు ఇంద్రియాలని. ఋషికేశ ఇంద్రియ నియామక ఎన్ను తిరునామత్తుడైనాయ్ ఎనకు దుష్టుభూతనానవనైనా ఒకందు సుల్లికిరార్ అని ఆనందపడుతూ చెప్తోంది మన యశోదమ్మ 10వ పాసురంలో. 11వ పాసురం. கண்ணை குளிர கலந்து எங்கும் நோக்கி கடிகமழ் பூங்குழலார்கள் எண்ணத்துள் என்னும் இருந்து தித்திக்கும் பெருமானே எங்களமுதே உண்டக்கனிகள் தருவன் கடிப்பு ஒன்னும் நோவாமே காது கிடுவன் பண்ணை கிழிய சகரம் உரை திட்ட పద్మనాభా ఇంగే వారాయ్. ఈ పదిగంలో చక్కగా ద్వాస నామాలు వస్తున్నాయి మనకి. 11వ నామం పద్మనాభ. అక్కడ ఎట్లా ఉంటే అట్లాగే చదవాలి మనం. నారణ అని ఉంటే నారణ అని అనాలి, కానీ ఏంటి యా లేదు, మనం ఏదో సమర్థులం అందుకే యా పెట్టి నారాయణ అనకూడదు. నారణ అని అక్కడ ఉంటే మనం నారణ అనే సేవించాలి. దివ్య ప్రబంధంలో మనం సమర్థులం, పెరియాళ్ళ వాళ్ళు అసమర్థులని కాదు అనుకుంటాం. ఆ ప్రబంధంలో ఏది ఉంటే అదే మనం సేవించాలి. మన సొంత కవిత్వం ఏ అక్షరం పెట్టకూడదు. పద్మనాభ పద్మనాభ రా అంటున్నారు. యశోదమ్మ పిలుస్తోంది మకర కుండలాలు కొట్టడానికి. పద్మనాభ అన్న నామం దేనికి సంబంధించిన నామం? పరత్వానికి సంబంధించిన నామం. పద్మనాభ రా ఇక్కడికి చెవులు కుట్టించుకోవడానికి అంటోంది యశోదమ్మ. పద్మనాభుడు ఏ దివ్య దేశంలో ఉన్నారండి? త్రివేండల్లో ఉన్నారు. తిరు అనంతపురం అంటారు. కేరళలో నోటిడు అనంత పద్మనాభాయ నమః. కొంతమంది అనంత పద్మనాభ వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అనంత పద్మనాభ స్వామి పరత్వానికి సంబంధించిన నామం, అంటే గొప్పతనానికి సంబంధించిన నామం. సృష్టికర్త ఎవరండి? నారాయణుడే సృష్టికర్త. ఎట్టా తెలుస్తోందండి? దేవాది దేవుడు ఆయనే. వీళ్ళందరూ సృష్టింపబడ్డ దేవతలు. సృష్టికర్త నారాయణుడే. నారాయణన్ పడైతాన్ నాన్ ముగనై అంటారు తిరుమడిసై ఆళ్వార్. నారాయణుడు ఎవరిని సృష్టించారు? బ్రహ్మగారిని సృష్టించారు. నారాయణనై నాన్ ముగనై తాన్ పడైతాన్. నారాయణ ఎవరు సృష్టించారండి? నారాయణ ఎవరు సృష్టించాల. కాబట్టి మీరు ఎవరిని ఆశ్రయిస్తారో తెలిసిన సృష్టికర్తను ఆశ్రయించండి అంటారు. మీ లక్ష్యం ఏంటి? మోక్షమిచ్చే జనార్దనాథ్. మోక్షమిచ్చేవాడు జనార్దనుడు. అటువంటి నారాయణుడి యొక్క నాభి పద్మం నుంచి ఒక పద్మం ఆవిర్భవించింది. ఆ పద్మంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు. పద్మనాభ సృష్టికర్త ఇతడే అని తెలుస్తోంది అంటారు మన నమ్మాళ్ళవార్లు. జీవితంలో ఒకసారి దివ్యదేశాన్ని సేవించండి. కెడుమిడరాయవెల్లాం కేశవాయన్న ఆ పద్మనాభ పెరుమాళ్ళని సేవించండి. అక్కడ 3 ద్వారాలు ఉంటాయి. తిరువాట్టారులో త్రివేండల్లో 3 ద్వారాలు ఉంటాయి. అనంత పద్మనాభుడి దగ్గర మీకు అన్నదమ్ములు తెలుసు.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తెలుసు, కృష్ణ బలరాములు తెలుసు. అత్యావతారంలో అన్నదమ్ములు మనం తెలుసుకోవాలి. అత్యావతారంలో అన్నదమ్ములు ఎవరండి? తిరువాట్టార్లో ఉన్న ఆదికేశవ పెరుమాళ్ళు, త్రివేండల్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి, వీరిద్దరూ అన్నదమ్ములు. అక్కడ 3 ద్వారాలు ఉంటాయి, ఇక్కడ 3 ద్వారాలు ఉంటాయి. కేరళ దగ్గర 13 దివ్యదేశాలు ఉన్నాయి. ఇక్కడ 3 ద్వారాలు ఎందుకు ఉంటాయండి? నాభిని చూడడానికి, ముఖపద్మం చూడడానికి, పాదాలు చూడడానికి. ప్రపన్నులు పాదాల కేసి చూస్తారట, ముఖపద్మం కేసి చూస్తారట దేవతలు, వక్షస్థలం కేసి చూస్తారట బ్రహ్మగారు. బ్రహ్మాది దేవతలు వస్తారు, మనము వెళ్తాం, నిత్యసూరులు వస్తారు. మనం స్వామి యొక్క సముద్రంలో పాదాల కాంచి సేవిస్తాం. మనమ్మ గోదా ఏమంది? పార్కడల్ పయ్యత్తు ఎన్న పరమన్ అడిపాడి. స్వామి యొక్క పాదాలు కేసి సేవించమంది మనమ్మ గోద. బ్రహ్మగారు ఎక్కడ సేవిస్తారండి? తాను పుట్టింది నాభి పద్మంలో కాబట్టి నాభి పద్మాన్ని చూస్తారు. అదేవిధంగా ఓ పద్మనాభ రా నాయన, అక్కడున్న ఒక రాజు, మొట్టమొదటి రాజుకి దర్శనం అక్కడ త్రివేండంలో. వాళ్ళు మేము పద్మనాభదాసులం అంటాం. మన రామానుజదాసులను ఎట్లా అంటామో పద్మనాభుడికి మేము దాసులం అంటారు. ఒక రోజున ఆ రాజు రాకపోతే అక్కడ డబ్బు కట్టాలట. అంత గొప్ప దివ్యదేశం పద్మనాభుడు ఉండే వెంచేసిన త్రివేంద్రం. అక్కడ మన ఆళ్వార్లు అంటారు, చీయక్క పెత్తాల్ కడువినై కలయలామే. ఆ త్రివేంద్రం అనంత పద్మనాభుని స్వామిని సేవించి కైంకర్యం చెయ్యండి అంటారు. ఏం కైంకర్యం? ఊడ్చే కైంకర్యం. ఒకసారి ఆ కోవెల ఊడవండి. కోవెలంతా మనం ఊడవటం మన వల్ల కాదు, కనీసం ఆ చీపిరి కట్టపట్టుకుని కొద్దిగా మనకి ఓపికన్నంత వరకు ఆ కైంకర్యం చేయాలి. కడత్తలై సీయక్క పెత్తాల్ కడువినై కడయలామే. ఊడిస్తే మాకేంటి లాభము? మన పాపాలన్నీ పోతాయట. ఆ విధంగా అటువంటి పద్మనాభారా ఇంగే వారా, పద్మనాభారా అంటోంది మన యశోదమ్మ. నాభిలే తామర పువ్వు. బ్రహ్మగారిని సృష్టించగానే పెరుమాళ్ళకి కాంతి వచ్చిందట. లోకంలో స్త్రీకి యవ్వనం పోతుందట బిడ్డని కంటే. కానీ ఇది పురుష సృష్టి, స్త్రీ సృష్టి కాదు, పురుషోత్తముని యొక్క సృష్టి. ఆశిమజై కన్నా ఉని కైకరవేల్ అంటుంది పద్మనాభ నామాన్ని చెప్తుంది మనమ్మ గోద. స్వామి బ్రహ్మగారిని సృష్టించగానే ఆ కాంతి ఎక్కడ తెలుస్తుందట? తన దాసుల దగ్గర తెలుస్తుందట. అట్లా రాజుగారికి దగ్గర రాణిగారికి బిడ్డ కలిగాడంటే ఆ రాజ్యం చేస్తాడు, తన మెడలో ఉన్న ముత్యాలహారం చెప్పిన వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా ఆ పద్మనాభుడు బ్రహ్మగారు ఆవిర్భంచగానే పెరుమాళికి కొడుకు పుట్టాడు అని ఆ కాంతి ఎవరి దగ్గర తెలుస్తుంది? శంకత్తాళ్వారి దగ్గర, చక్రత్తాళ్వారి దగ్గర తెలుస్తుంది, తన దాసుల దగ్గర తెలుస్తుంది. పరమాత్మ దాసులు ఎవరండి? శంకత్తాళ్వారు, చక్రత్తాళ్వారు. మెరిసిపోతున్నారు స్వామికి కొడుకు పుట్టాడు అని. అటువంటి పద్మనాభ రానాయన ఎందుకు రావాలి? మకర కుండలం పెట్టించుకోవడానికి. పన్నైకి సగరం ఉదయ్ తిట్ట, సకటాసుని సంహరించావు కదా కన్నా, ఎందుకు రావాలి నేను? మకర కుండలాలు పెట్టించుకోనమ్మా. ఎందుకు పెట్టించుకోరా నాయన? ఒన్నున్నోవామే కాతుక్కిడువన్, నీకు నొప్పి లేకుండా పెట్టాంటారు నాకన్నా. నీకు అసలుకి నొప్పి లేకుండా నేను చక్కగా మకర కుండలం పెడతా. అమ్మా నేను పెట్టించుకుంటే నాకేమిస్తావు అన్నట్ట. ఉండక్క నిగల్ తరువన్, పళ్ళు అంటే చాలా ఇష్టమట. అందుకని కృష్ణాష్టమికి బోళ్ళని పళ్ళు నివేదన చేస్తారు. వెనక పాసరంలో పనస పండు అన్నారు, ఇక్కడ ఈ పాసరంలో అన్ని పళ్ళు పెడతాందా నాయన అంటోంది యశోదమ్మ. నీకు ఇష్టమైన పళ్ళు పెడతాందా? పెరుమానే యంగల్ అముదే అన్న అమృతమా అంటోంది యశోదమ్మ కన్నన్ని. మా బుజ్జి, మా బంగారం అంటాం, పిల్లల్ని మా బంగారమా అంటాం, మా అముదే అంటాం, అమృతమా అని మాట. మనం అమృతే అనుకునే అమృతం కాదు, దేవతల అమృతం కాదు. దేవతల యొక్క అమృతం అయ్యో మన ఆళ్వార్లు అంటారు, వాళ్ళేంటి పిప్పు కోరుకున్నారు, అసలైన సారం కోరుకోలే. మనమ్మ గోదా అంటుంది, వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై. ఆ సముద్రాన్ని చిలుకుతుంటే కన్నని యొక్క అందం చూడలేదట. అక్కడ కూర్మనాథుడు చిలుకుతుంటే ఆ అందం చూడలే దేవతలు. ఎప్పుడు అమృతం వస్తుందా, ఎప్పుడు అమృతం వస్తుందా అని ఆ దుష్టంతా అమృతం మీదే ఉందట. అసలైన అమృతప్రాయుడైన స్వామి యొక్క అందం చూడలే దేవతలు అంటుంది మనమ్మ గోద. ఎంగల్ అముదే, అమృతం కాదు, మా అమృతం ఎవరో తెలిసినా కన్నా నువ్వే అమృతం.
ఎన్నత్తుల్ ఎన్నం ఇరుందు తిత్తిక్కుం. ఎప్పుడు తీయగా ఉంటాడట స్వామి, భోగ్యంగా ఉంటాడు. ఆయన నామం కానివ్వండి, ఆయన కానివ్వండి, ఎంత రుచి ఎంత రుచి, నీ నామం ఎంత రుచి. కన్నా అంటే చాలు ఎంత ఆనందం అండి. ఏ క్షణం కూడా లోకంలో ప్రతి క్షణం భోగ్యంగా ఉంటుంది స్వామి యొక్క నామం. ఇంతకీ మన కన్నను ఏం చేస్తున్నట్ట? ఇట్లా యశోదమ్మ రా నాయన మకరంలో పెడతానని మన కన్నను ఒక పనిలో ఉన్నట్ట. ఏమిటా పని? కన్నై కుళిద కలందు యంగుం నోకి కడికమల్ పూంగుళలార్కల్. మన కన్నను ఏం చేస్తున్నట్ట? గోపికలకేసి అట్లా చూస్తున్నట్ట. గోపికలు ఎట్లా ఉన్నారా? గోపికల యొక్క అందాన్ని చెప్తున్నారు. కడికమల్ పూంగుళలార్కల్. చక్కగా జడ వేసుకున్నారు, జడలో పూలు పెట్టుకున్నారట. అద్భుతంగా ఉన్నారన్నమాట. ఎట్లా సేవిస్తున్నాడు మన కన్నను? గోపికల యొక్క ఆపాదమస్తకం సేవిస్తున్నట్ట. భక్తులంటే పిచ్చి ప్రేమ ఆయనకి. పిత్తన్ అంటారు వేలుకుడి కృష్ణస్వామి. పిత్తన్ అంటే పిచ్చివాడు మాట, భక్తులంటే పిచ్చట. గోపికలంటే ఎంత ప్రేమ అండి. ఆ గోపికల ఒక్కొక్క గోపిక యొక్క అవస్థ అద్భుతంగా ఉంటుంది. కన్నన్ని చూడకుండా ఉండలేరు వాళ్ళు, కన్నన్ని చూడకుండా. కన్నై కుళియంద కలందు యంగుం నోకి. ఆ కన్నను ఆ గోపికేసి అట్లా చూస్తున్నట్ట. నమ్మాళ్ళు వారు అంటారు, తూసే కణ్గల్ ఒన్ను నోకి. ఏంటో కళతో మాట్లాడేస్తాడట కన్నను గోపికలతో. ఆ గోపికలకే తెలుసు ఆ భాష. అటువంటి కన్నా రారా రా పద్మనాభ ఇంకే వరే. ఆ పాసురం మీద అర్థాన్ని చెప్పుకున్నాం, ఇంకా వ్యాఖ్యానాన్ని చెప్పుకుందాం. 11వ పాసురం మన బాలమామల యొక్క వ్యాఖ్యానం. 11 ఇలా எச்சியில் கண்ணினுள் விடுவேசெய்து விழுக்குமவனாகையாலே கண்ணை குளித கலந்து ఉండే కన్నే అవరకలయ్య కణ్గలోడే కుళిద కలందు. గోపికల కృష్ణుని కేసు చూస్తున్నారు, కన్నన్ గోపికల కేసు చూస్తున్నాడు మాట. ఎంత అద్భుతంగా ఉంది ఆ కృత్యం. దయాశతకం వేదాంత దేశకులు కటాక్షించారు. అద్భుతంగా ఉంటుంది దయాశతకం. మన కన్నను నీలాదేవి కేసు చూస్తున్నట్ట, నప్పిన్న కేసు చూస్తున్నట్ట. వేదాంత దేశకులు అంటారు మహా అద్భుతంగా ఉంది, నువ్వు ఎప్పుడు అట్లాగే చూస్తూ ఉండు నీలాదేవి కేసు చూస్తూ. ఎందుకంటే మన తప్పులు కనిపించవట. లేకపోతే నిన్న ఈ తప్పు చేశావు, మొన్న ఈ తప్పు చేశావు, తప్పు చేసిన నేను నా తప్పుని మర్చిపోయా, కానీ స్వామి మర్చిపోడు, ఆయన సర్వజ్ఞుడు. ఇప్పుడు నీలాదేవి కేసు చూస్తున్నాడు కాబట్టి మన తప్పులు కనిపించావు. వేదాంత దేశకులు ఏం తప్పులు చేయలే, నా తప్పులేం కనిపించలే, ఎప్పుడు అమ్మ కేసు అట్లా చూస్తూ ఉండు అంటున్నారు. దయాశతకంలో కన్నన్ని దయాశతకంలో కన్నన్నీను నీలాదేవిని వర్ణిస్తారు అక్కడ. తిరువల్లిక్కేణిలో పెరుమాళ్ళు తాయార్లు పార్థసారథి ఉత్సవంలో తిన్నట్టెత్తన రోజున అద్దాల మండపంలో తాయార్లు పెరుమాళ్ళకేసి చూస్తుంది, పెరుమాళ్ళు తాయాలకేసి చూస్తుంది. అద్దాల పల్లకి అద్భుతంగా ఉంటుంది తిరువల్లిక్కేణి ఉత్సవాలలో. మాఠే మడనొక్కముండనే అంటారు తిరుమంగయ్య ఆళ్వారు. ఏమిటి స్వామి చేసే పని ఏంటండి? రోజు ఆయన దినచర్య ఏంటి? పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరేం చేస్తూ ఉంటారు అంటూ ఉంటాను. దినచర్య పొద్దు నుంచి సాయంత్రం వరకు. మన పెరుమాళిక దినచర్య ఏంటండి? ఎప్పుడు అమ్మకేసి చూస్తూ ఉంటాడట, సేవిస్తూ ఉంటాడట. అమ్మ ఏం చేస్తుందట? పెరుమాళికేసి సేవిస్తూ ఉంటుందట. అమ్మకి దారక పోషక భోగ్యాలు ఏంటండి? స్వామి. స్వామికి దారక పోషక భోగ్యాలు ఏంటండి? అమ్మే. శ్రీరంగంలో ఉత్సవాలు అద్భుతంగా ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే గోపికలు కన్ననికేసి చూస్తున్నారు, కన్నన్ గోపికలకేసి చూస్తున్నాడు, భగవంతుడు భక్తులకేసి చూస్తున్నాడు, భక్తులు పరమాత్మకేసి చూస్తూ ఉంటారు అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. శ్రీరంగంలో బ్రహ్మోత్సవాలలో రామానుజనోత్తందాది సేవిస్తారు. చివరి రోజున రామానుజనోత్తందాది సేవించినప్పుడు భగవద్ రామానుజుల వారు ఏం చేసి ఉన్నప్పుడు కూడా రామానుజ మీరు మీ మఠంలో ఉండండి అన్నారట. నంబెరుమాళ యొక్క పొరపాటు అద్భుతంగా జరుగుతుంది. బాజా భజంత్రీలు ఉండవు అప్పుడు. బాజా భజంత్రులు ఉంటే స్వామికి వినిపించదని నంబెరుమాళ రాత్రిపూట ఏకాంతంగా చక్కగా వింటూ ఉంటాడు స్వాములు సేవించే ఈ రామానుజనోత్తందాది. చివరికి వచ్చిన తర్వాత 4 బ్రహ్మోత్సవాల్లో రామానుజనోత్తందాది ఉంటుంది. ఒక్కొక్కసారి 8 ఉంటుంది. ఆది బ్రహ్మోత్సవాల్లో లేటుగా ఉంటుంది. అప్పుడు నంబెరుమాళ్ళు ఏకంగా ఎక్కడికి వస్తున్నారు? రామాల వారి సన్నిధానానికి వస్తారు. ఉడయవరి సన్నిధానం శ్రీరంగంలో ఉడయవర్ అంటారు. నంబెరుమాళ్ళు వచ్చారని తెలిసి లోపల ఉన్న భగవద్ రామానుజుల వారు బయటికి వస్తారన్నమాట. ఉడయవర్ అత్యవతారంగా ఉన్నారు కాబట్టి శ్రీపాదత్రాంగులు తీసుకొస్తారు. ఇప్పుడు నంబెరుమాళ్ళు ఎవరికేసి చూస్తున్నారు? శ్రీరంగంలో ఉత్సవాన్ని నంబెరుమాళ్ళు అంటారు. నంబెరుమాళ్ళు ఎవరికేసి చూస్తున్నారు? రామానుజుల వారికేసి సేవిస్తున్నారు. రామానుజుల వారు ఎవరికేసి సేవిస్తున్నారు?
నంబెరుమాళకేసి సేవిస్తున్నారు. నంబెరుమాళ అంటే మన పెరుమాళ్ళు అని ఒక చాకలి వాడు పెట్టారు ఆ పేరుని. దాన్ని ఖాయం చేశారు మన భగవద్ రామాంజలి వారు. ఉత్సవాల్ని నంబెరుమాళ్ళు అంటారు శ్రీరంగంలో. ఒకరికొకరు చూసుకుంటున్నారు. భగవంతుడికి ఆచార్యులు అంటే ఇష్టం, ఆచార్యులకి పరమాత్మ అంటే ఇష్టం. ఆచార్యులు అంటే భగవద్ రామాంజలి వారే. అటువంటి వాళ్ళిద్దరూ సేవించుకుంటే మనకేం లాభం అండి? మనం ఉజ్జీవిస్తాం. ఆచార్య కటాక్షం మన మీద పడుతుంది, పెరుమాళ కటాక్షం మన మీద పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కన్నను గోపికలు గేసి చూస్తున్నాడు, గోపికలు కన్నను గేసి చూస్తున్నారు. ఇత్తాల్ కణ్ కలవ వేసున్నప్పుడు కళ్ళతో కలవటం మాట, కళ్ళతో కలవటం ఎంత భోగ్యంగా ఉందండి. నారద మహర్షి బ్రహ్మసూత్రాలలో మొట్టమొదటిది గోపికలు గొప్పవాళ్ళు అని చెప్తారు. ఎవరు గొప్పవాళ్ళండి? గోపికలు చాలా గొప్పవాళ్ళట. శ్రీశుకుల వారు అంటారు, ఆ గోపికల స్పర్శ కల నేను ఒక ఎట్లాగన్నా పుట్టించునని, ఎట్లాగన్నా పుట్టించు. గోపికల స్పర్శ గల ఆ బృందావనంలో ఒక తీగగా పుట్టించు చాలు నన్ను. ఎంత భోగ్యంగా కోరారండి, ఆ కోరికలు ఎంత అద్భుతంగా కోరారండి. కన్నని యొక్క స్పర్శ, గోపికల స్పర్శ, అక్కడ ఒక తీగగా పుట్టించు చాలు అంటారు, ఒక చెట్టుగా పుట్టించు చాలు. కన్నను సంచరించిన స్థలం కాబట్టి. ఎంగుం నోకి ఎట్లా చూస్తున్నట్ట కన్నను గోపికలు గేసి అవరకలు సముదాయేన పార్తూ ఆపాదమస్తకం చూస్తున్నట్ట, పాదాల కంచి కేశాల వరకు. మనమ్మ గోదా ఏమంది? తిరుప్పావై సారం ఒక నిమిషం చెప్పండి అంటే దర్శనం గొప్పది అంది మనమ్మ గోదా. రెండో పాసరంలో పార్కడల్ పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి పాదాలతో ప్రారంభించింది మనమ్మ గోదా. చివరి పాసరంలో వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై, కేశవనై అన్నది 30వ పాసరంలో. అంటే రెండో పాసరంలో పాదాలతో ప్రారంభించి మొత్తం అంతా సేవించుకోవాలన్నమాట మనం. ఆ పాదాల కాంచి కేశాల వరకు. స్వామి యొక్క దర్శనం మంగళప్రదం, స్వామి యొక్క దర్శనం ఉజ్జీవనం. స్వామి యొక్క దర్శనం లేకపోతే ఉండలేరు వాళ్ళమాట. అంటారు, భవనేశ్వస్తపి కీట జన్మమే మహాత్మబిర్య అవలోక్యత నయ క్షణేపితే యద్విరోహో అతి దుస్సహ అంటారు ఆళవందార్లు స్తోత్రరత్నంలో. ఒక్క క్షణం కూడా సేవించకుండా ఉండలేరట, పరమాత్మని సేవించకుండా, పరమాత్మ గోపికలను సేవించకుండా ఉండలేరట. ఆ విధంగా ఎట్లా చూస్తారు? మొత్తం అంతా సేవిస్తారట మన స్వామి గోపికల యొక్క ఆపాద మస్తకం. వాళ్ళు ఎట్లా ఉన్నారండి? கடிகமழ் பூங்குழலார்கள் பரிமள பிரச்சுரமான பூக்களாலே అలంకృతమాయుందుల్ల కుశల ఉడయ్యవర్గలుడయ్య. ఆ గోపికలు ఎటువంటి వాళ్ళట? ఆ చక్కగా పరిమళించే పుష్పాలు ధరిస్తారట శిరస్సున. అయ్యని సేవిస్తున్నాడు అన్నమాట మన స్వామి. ఎన్నెత్తుள் ఎన్ను இருந்தும் தித்திக்கும் பெருமானே நெஞ்சுக்குள்ளே సర్వకాలం ఇరుందు రసుక్కుం పెరుమాయనే పెరియోనే. ఎప్పుడు సర్వకాలం ఆయన మనస్సులో ఉంటాడట గొప్పవాడు. ஐகாரத்தை அவையமாக்கி கடிகமழ் பூங்குழலானவர்கள் தங்கள் கண்குளிர்குறும்படி உன்னுடைய அவய சோபையை கலக்க கொண்டு எங்கும் ஒக்க பார்த்து உன்னோட்டே கலவையின் பிரகாரங்களை உண்ண அவர்களுடைய அபிமாத்தன ரூபமாக என்னும் கடவால் அதுக்குள்ளே என்னும் ఒక్క ఇరు அவர்களுக்கு నిశ్చయభోగ్యనా నిற்கும் పెరుమయ్యే ఉడయ్యవనే. గోపికలకి నిశ్చయభోగ్యుడు మన కన్నన్, వాళ్ళని సేవిస్తూ ఉంటాడు స్వామి. మన తిరువాయిముడిలో అంటారు, நம்மாழ்வாளுకేసి అట్లా చూస్తున్నట్ట స్వామి. ఇరుత్తుం వియందు ఎన్నై తన్ పొన్నడి కీళ్ ఎన్నో అనైతిత్తు అంటారు నమ్మాళ్వారు. ఇరుత్తుం వియందు ఆ పదికంలో నమ్మాళ్వారికేసి అట్లాగా చూస్తున్నట్ట స్వామి. ఇది 3వసారి వచ్చిన జ్వరం. జ్వరం వచ్చినప్పుడు పిల్లవాడి దగ్గరే మనం ఉండి చూసుకోవాలి ఏ క్షణాన ఏమొస్తుందో అని. ఇది 3వసారి వచ్చిన జ్వరం. అంటే మనం అనుకునే జ్వరం కాదు, విరహ తాపం మాట. ఇంకా ఆళ్వాళ్ళు ఏమైపోతారో అని ఎదురుగుండా నమ్మాళ్వారికేసి చూస్తున్నారట. నంబిడ గారు కాలక్షేపం చెబుతుంటే ఎవరో లేచి అడిగారట, అదేంటండి నమ్మాళ్వారికేసి అట్లాగే చూస్తూ ఉండటం స్వామి, ఏ నమ్మాళ్వారు అంత అందంగా ఉంటారా అన్నారట. బాగుందయ్యా నువ్వు అడిగిన ప్రశ్న, అద్భుతంగా చెప్పారు నంబిడ గారి సమాధానం. ఒక వానరం కేసే ప్రేమగా చూస్తున్నాడు రామయ్య. వానరం ఎవరు? సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడి కేసే ప్రేమగా చూస్తున్నాడు రామయ్య. మరి వానరం ఎట్లా ఉంటుందండి? ఆ వానరాన్నే రాముడు అట్లా కన్నార్పకుండా చూశాడే, మరి మన నమ్మాళ్వారు ఎంత భోగ్యంగా ఉంటారండి. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్య భంజనే నరేంద్ర మంత్ర యంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారు చంద్రిక సటారి హస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః
మన అజ్ఞానం అంతా పోతుంది మాట. ఆ నమ్మాళ్ళవారు ఎంత గొప్పవారు! ఆ స్వామి యొక్క అభయ హస్తం ఎంత గొప్పగా ఉందండి, నమ్మాళ్ళవారి యొక్క శ్రీహస్తం. ఆ విధంగా నీ ప్రశ్నే బాలేదు అన్నారట నమ్మిళ్ళ గారి కాలక్షేపం చెప్తూ ఎవరో అడిగితే. ఒక వానరాన్నే ప్రేమగా చూశాడు, మరి నమ్మాళ్ళవారు ఎంత గొప్పవారండి, నమ్మాళ్ళవారిని చూడటంలో అభ్యంతరం లేదండి అన్నారట. అదేవిధంగా ఇప్పుడు కన్నను గోపికలు కేసి చూస్తున్నాడు, గోపికలు కన్నను కేసి చూస్తున్నారు. ఎంగళముదే మా అమృతమా అంటున్నారు. நிரசேபோக்கியனமாய் சத்தாதாரகமாய் இருக்கிறவனே, உனக்கு அபிமதே கலானவர்களுக்கும் పరివరాన ఎంగలకు ఒకప్పాంబడి ఉన్ కాదు పెరుగు ఎక్కువా ఎన్న. ఇంతకీ ఏంటమ్మా నన్ను ఏంటికి తగపోడుతున్నావు, అమ్ముదే అన్నావు, అమృతమా అన్నావు, ఏంటి నన్ను స్తోత్రం చేస్తున్నావు, ఇంతకీ నేనేం చెయ్యాలమ్మా అన్నట్ట కన్నన్. నీకు మకర కుండలాలు పెడతారా రానాయనా అన్నది యశోదమ్మ. నాన్ వరుకురేన్ నీ ఎనక్కు ఎన్నన్పు తరువా ఎన్న. అమ్మ సరే వస్తా, నాకు నువ్వేమిస్తావు, నీ చేత మకర కుండలాలు పెట్టించుకుంటా, నాకేమిస్తావు. ఉండక్కనిగల్ తరువన్ నీ విరుంబి అముదు చెయ్యుంబడి ఉనకు పఠంగల్ తరువే ఎన్న. నీకు ఇష్టమైన పళ్ళన్నీ ఇస్తాను కన్నా. అదిగో ఎదురుగుండానే పెట్టా, ఓ కన్నా నీకు ఎదురుగుండానే పెట్టా చూడు. ఆనాల్ కడిపిడపుగుందాలు కాతునోమే అన్న. అమ్మా సరే నాకు అన్నీ ఇస్తానంటున్నావు, నా చెవి నెప్పెట్టుకుంటుంది కదమ్మా, మకర కుండలం పెట్టించుకోండి, నా చెవి నెప్పే కదా అన్నట్ట. కడిపొన్నున్నోవామే కాదు ఇక్కడివన్. నీకు నొప్పి పుట్టకుండా పెడతారా కన్నా. సత్తుం నోవారాదపడి ఉన్ కాదుగలకు కడుపువేంజన్నవారే. నొప్పి పెట్టకుండా కొడతా, నొప్పి పెట్టకుండా నీకు చెవి కుడతా. ఉడన్ పట్టమై తోత్తు నిற்க పండై కண் வளர்ந்துகில తనీడెత్తలే కావలాగ వైత సకటం అసురావిష్టమై ఉన్నాయి నలియవర. సకటాసుర సంహార అని చెప్తున్నారు. సకటాసుడు బండి రూపంలో వచ్చాడు, మన కన్నను అట్లా పాదాన్ని చాచాడు. పాదాన్ని చాచంగానే సకటాసుడు సంహరింపబడ్డాడు. పాదం ఎందుకు చాచాడట, చిన్నపిల్లలు ఆకలేసినప్పుడు పాదాన్ని చాస్తాడట, అంతే. ఆ పాదం అట్లా చాచాడు, సకటాసుడు సంహరింపబడ్డాడు. ఇప్పుడు తెలిసింది మన పెరియాళ్ళవాళ్ళ యశోదకి, నీ పాదాలు నీకు రక్షకం, నీ పాదాలు మాకు రక్షకం. ఇంతవరకు నేనేమనుకున్నానంటే మీ పాదాలు మాకు రక్షకం అనుకున్నా, కానీ ఇప్పుడేం తెలిసిందంటే మీ పాదాలు మీకే రక్షకం అన్నారు మాట. స్వామి తన యొక్క పాదాలే ఏం రక్షించినాయి, తన పాదాలే తన్ని రక్షించినాయి. అత్తే కోపు కులయ్యపుదైతు పొగట్టు జగత్తుకు వేర్పడతాను ఉన్నాయి నోక్కి తందనల్లయ్యో. సకటాసుని సంహరించి నేను రక్షించుకున్నావు, అది నాకు కాదు. వేర్పత్తు వేరువి నువ్వు, జగత్తుకు వేరెవరు స్వామి, నీకు ఏదైనా వస్తే మేము బదగ్గరమా. ఇంకే వారాయన పోడు ఎందుకొండు అడైకిరార్. స్తోత్రం చేస్తూ పిలుస్తోందట యశోదమ్మ. 12వ పాసురం. வாயன்னு சொல்லி என் கையை பிடித்து வலியவே காதில் கடிப்பை நோவத்திருக்கில் உனக்குழக்கு கூத்து என் காதுகள் நொந்துடுகில்லேன் நாவல் பழங்கொண்டு வைத்தேன் இவை ஆனாய் நம்பி முன் வஞ்ச மகளை சவப்பாலுண்டு சகலிரப்பா ఎందిట్ట దామోదరా ఇంగే వారాయ్. ఈ పదికంలోనే 13 పాసురాలు ఉన్నాయి. 12 పాసురాలు 12 నామాలు, 13వ పాసురం ఫలశ్రుతి. చివరి నామం 12వ నామం దామోదర ఇంగే వారాయ్. దామోదర రానాయన అక్కడ గుండలం పెట్టించుకోవడానికి. దామోదర అంటే సౌలభ్యానికి సంబంధించిన నామం. ఆ లమ్మకి కట్టుబడ్డాడు మన కన్నను, కట్టేసింది తాడుతో. కన్నా అప్పుడు ఒకసారి కట్టేశాను ఇదివరకు, మళ్ళీ ఇప్పుడు కూడా కట్టేస్తా. నువ్వు రాకుండా ఉంటే, మకర కుండలం పెట్టించుకోకుండా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి కట్టేస్తా. అట్లా కట్టేస్తాను అన్నది కానీ మళ్ళీ కట్టదు. ఆ ప్రేమ చేత మాట్లాడుతోంది. ఎట్లాగైనా నచ్చజెప్పి పిల్లవాడికి మకర కుండలం పెట్టాలి అని అన్నమాట. మన గట్టిగా ఆనాడు కట్టేసిందేమో అంటారు పరాశర పట్టల వారు రంగనాథుణ్ణి. ఓ రంగనాథ, నడుమున ఒడ్డాణం ఎందుకు వేసుకున్నావో ఇప్పుడు తెలిసింది. నడుమున ఒడ్డాణం ఎందుకు పెట్టారు రంగనాథుడికి? రంగనాథుడే కన్ననని మన సంప్రదాయంలో. నంబెరుమాళు రాముడు అంటారు, రంగనాథుడు కన్నన్ అంటారు శ్రీరంగంలో. నువ్వు ఇప్పుడు తెలిసింది ఎందుకట నడుము ఒడ్డాణం ఎందుకు ధరించారట స్వామికి. అందరూ కన్నా మీ అమ్మ కట్టేసింది కదా, మీ అమ్మ కట్టేసింది కదా, అదిగో గుర్తు అన్నారట. అందుకని అందరూ నవ్వుతున్నారని నడుము ఒడ్డాణం పెట్టుకున్నావా అంటారు మన పరాశర భట్టల వారు. దామోదర ఇంగే వారా, ఇది సౌలభ్యానికి సంబంధించిన నామం.
సావప్పాలుండు సగడిరప్పాయందిట్ట మున్వంజ మగళై 2 చెప్తున్నారు. 2 కృష్ణ లీలలు చెప్తున్నారు. 2 కృష్ణ చేష్టితలు చెప్తున్నారు. 1 పూతన సంహారం, 2 సకటాసుర సంహారం. పాలని తాగాట, పూతన యొక్క పాలని తాగాట. పూతన యొక్క పాలు ఎందుకు తాగాడండి? పూతన విషం ఇచ్చింది కదా, అంటే మొట్టమొదటి చుక్క పాలు ఇచ్చిందట. ఆ విషం ఏమనుకుందట? నాకు కాదు, ఇతరులకు కాదు, కన్ననికే అనుకుందట. అందుకని ప్రేమగా స్వీకరించాడట. ఈ వస్తువు నాకు అంటే స్వీకరించాడట, ఈ వస్తువు ఇతరులకి అంటే స్వీకరించాడట. కన్ననా నీకే, ఈ విషయం ఏమైంది? నీకే అన్నదట. అందుకని స్వామి ఆరగించాడు అని చెప్తారు మన పూర్వాచార్యులు. విష సమ్మిశ్రం జగద్గురో, విషం అమృతం అయిపోయిందట. ఎందుకు అమృతమైంది? నీకే అన్నది కాబట్టి. ఏ వస్తువైనా నీకే అనాలట. నా కోసం అంటే స్వామి స్వీకరించాడట. తర్వాత పూతన సంవరింపబడిన తర్వాత బోళంత పరిమళం వచ్చిందట. పరమాత్మ ఎటువంటి వాడు? సర్వగంధ సర్వరస, మంచి పరిమళ స్వరూపుడట, మంచి భోగ్యభూతుడట. ఆ పూతన కన్నన్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది కాబట్టి ఆ పరిమళం పూతనకి అంటుకుందట. అందుకని అంత పరిమళం వచ్చిందట. ఆశ్చర్యపోయారట. పూతన యొక్క విషాన్ని ఎరుగుడు మంచి పాలిచ్చింది అంటారు యశోదమ్మ. అదేవిధంగా అటువంటి పూతన సంహారం చేసినావా వాడవా, ఎందుకు అమ్మ నేను నీ దగ్గరికి వస్తే నాకేం పండిస్తావు అన్నట్ట. నా వల్పడం కొండు వైతేన్, రేగి పండిస్తాను దాకన్నా. ఒక పాసంలో పనస పండిస్తానంది, పళ్ళన్నీ పెడతానంది. ఈ పాసంలో రేగి పండిని ఇస్తాను దాకన్నా, నీకు ఇష్టమైంది. కన్ననన్నట్ట, కాదు గిల్ నొందుడు గిల్లేన్, అమ్మా నాకు నొప్పి పుడుతోంది బామ్మ, నేను సమ్మతించను అన్నట్ట. నోవత్తిరికిల్వున కుయిరంగు ఇడక్కుతెన్, నాకు కదా బాధ, కొట్టించుకుంటే నాకు బాధ, మీ అందరికీ బాధ ఉండదు. వా ఎన్ను సెల్యన్ కయ్యే పిడుతూ వలియవే కాతిల్ కడిపై, రమ్మని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి చెవు కుట్టించి ఆభరణం పెట్టింది, మకర కుండలాన్ని పెట్టింది. 12వ పాసురంలో మంచి ఆనందం. కన్నను ఉట్టిగానే ఆనందంగా ఉంటాడు. ఆ మకర కుండలం అదృష్టం చేసుకుంది, కన్నన యొక్క చెవున ఉంది కాబట్టి. అచేతనమైన అది తరించింది. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయినైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా అంటారు. తిరుక్కురుంగుడిలో ఒక రాయి ఉంటుంది, తిరువట్టప్పారై అంటారు ఆ రాయిని. ఆ రాయిని చూడాలన్నారు మన పెద్దలు. రాయిని చూడటం ఏంటండి అంటే అది రామాంజ స్పర్శ గల రాయి, తిరుక్కురుంగుడి పెరుమాళ స్పర్శ గల రాయి. మన తిరుక్కురుంగుడి పెరుమాళ్ళు రామాంజుల వారికి శిష్యుడయ్యారు. శిష్యుడు అంటే సరిపోయిందా, ఏదో కైంకర్యం చెయ్యాలి. అందుకని రామాంజుల వారి యొక్క కాషాయ వస్త్రాలు ఉతికారు మాట మన పెరుమాళ్ళు. చిన్న పిల్లవాడుగా వచ్చి వైష్ణవ నంబి మంత్రోపదేశం అయ్యారు. అన్ని దివ్యదేశ పెరుమాళ్ళకి వైష్ణవ నంబి అని లేదు. ఈ పెరుమాళే వైష్ణవుడు అయ్యాడు. తిరుక్కురుంగులో ఉన్న పెరుమాళే శ్రీ వైష్ణవుడు అయ్యాడు. చక్కగా మంత్రాన్ని పొందారు, దాసుణ్ణి అన్నారు, కైంకర్యం చేశారు. ఆ రాయి అదృష్టం చేసుకుంది మాట. ఆ రాయిని మనం తిరువట్టపారైని చూస్తాం. ఆ రాయి మీద ఉతికారు కాబట్టి పెరుమాళ్ళు ఉతికారు, రామానుజ వారికి కాషాయ వస్త్రాలు. అట్లాగే ఇది ఇప్పుడు ఈ మకర కుండలం అదృష్టం చేసుకుంది. ఈ మకర కుండలానికి గొప్పతనం ఏంటండి, మన కన్ననికి చేరింది మాట ఈ మకర కుండలం. మన మనవాడ మామునిగల్ రామానుజుల వారికి మంగళాశాసనం చేస్తారు. ఆర్తి ప్రబంధంలో మంగళాశాసనం చేస్తూ రామానుజాన్ని ఉదరించిన కాషాయ వస్త్రానికి పల్లాండు. ఆ కాషాయ వస్త్రం పొంగిపోతాందట. శ్రీరారం ఎదిరాసర్ తిరువడిగల్ వాడి తిరువరయ్యల్ సాతీశం తువరాడవాడి. ఆ కాషాయ వస్త్రానికి పల్లాండు పాడారు మనవాడ మామునిగల్ భగవద్ రామానుజుల వారికి. ఆ కాషాయ వస్త్రం ఎంత అదృష్టం చేసుకుందో రాబోయే పాసనలో తిరుక్కోటియుడిని వర్ణిస్తారు. మొదటి పథకంలో తిరుక్కోటిని వర్ణించారు. తర్వాత పథకంలో మనం రాబోయే చెప్పుకునే పాసరాల్లో తిరుక్కోటియుడిని వర్ణిస్తారు. నావకార్యం సొల్లిలాదవర్నాల్ దొరువిరుందో ఎంబువార్ దేవకార్యం పైనవార్ తిరుక్కోటియూర్ மூவர் காரியம் முதல்வனே சிந்தியாத అప్పావకారిகளை పడైతవన్ యంగనం పడైతాన్గలో అంటారు మన పెరియాళ్వారు. బట్టలు ఏడుస్తాయట. భగవద్భక్తి లేని వాళ్ళ దగ్గర ప్రతి వస్తువులో జీవుడు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. భగవద్భక్తి లేని వాడు చీరలు కట్టుకుంటే అయ్యో మేము ఈ పాల్ట పడ్డామే అని బాధపడతారట. అట్లాగే భగవద్ రామానుజుల వారు ధరించిన కాషాయ వస్త్రం ఆనందపడిపోతుందట. అందుకని ఆ వస్త్రాన్ని కూడా మంగళాశాసనం చేశారు మన మనవాళ్ళ మామునిగల్ ఆర్తి ప్రబంధలో.
అదేవిధంగా ఆ మకర కుండలో ఆనందపడుతోంది మన కన్నన్ దగ్గరికి వచ్చి, ఆ వైరముడి ఆనందపడుతోంది మన సంపత్ కుమార్ దగ్గరగా ఉన్నానని, ఆ నంబిరమాల దగ్గర ఉన్న రత్నాల కవచం ఆనందపడుతోంది నేను ఇక్కడ ఉన్నానని. ఆ విధంగా చక్కగా చెవికి కుట్టింది, ఆనందపడుతోంది మన యశోదమ్మ. అందరికీ చూడండి, మా అబ్బాయిని చూడండి, మా అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు. లోకంలో ఏ తల్లైనా ఏమనుకుంటుంది, బిడ్డకి చక్కగా అలంకారం చేసి అందరూ భలే మీ అబ్బాయి బాగున్నాడమ్మా అంటే మహా ఆనందం. ఆ విధంగా అద్భుతంగా చెవులు కుట్టించుకున్నాడు మన కన్నన్. ఇక వ్యాఖ్యానాన్ని సేవిద్దాం. పాసురం సేవిస్తున్నాం, పాసురం మీద అర్థాన్ని తెలుసుకుంటున్నాం, వ్యాఖ్యానంలోకి వెళ్తున్నాం. మన బాలమామ యొక్క వ్యాఖ్యానం 12వ పాటు. வாவிச்சாதி பத்மநாபா இங்கே வாரா என்னவாறே வா என்று என் கையை பிடித்து என்னை வா என்று சொல்லி அதை நான் வரக்கொள்ள ఎన్ కయ్యై ఉరైక్క పెట్టుకొండు. కన్నన్ రావట్లేదని ఆ చేయి పుచ్చుకుని బలవంతంగా లాక్కెళ్ళిందట. വലിയവേ കാതിൽ കടിപ്പൈനോ വത്തിരക്കിൽ ഉനക്കിഴക്കു എന്നുകെത്തൻ ബലത്കാരേണ എൻ കാതൽ കടിപ്പൈനോമ്പടി തിരിയിടുവൂതിയാകിൽ ఉంగకు ఇంకే చేదమావదుండో ఎన్ కాదుగాల్ నోంగాన్. ఇప్పుడు కూడా మన కన్నను వద్దు నేరాను నాకు కదా అని పుడుతుంది అన్నట్ట వరమాటేన్ రానంటే చేయి పుచ్చుకు లాక్కెళ్ళింది. నా వలపరం కొండు వైతెన్ ఇవై ఆనాయి నంబి. కన్నా నీకిష్టమైన నేరేడు పండిస్తాందా, నీకిష్టమైన రేగి పండిస్తా. రేగి పళ్ళు ఇచ్చే ఆమెకి మోక్షం ఇచ్చాడు మన కన్నన్. చూడండి, రేగి పళ్ళకి మోక్షం అద్భుతంగా. రేగి పళ్ళు ఇచ్చినందుకు మోక్షం పొందాలంటే ఎంతో ఉండాలి, కానీ రేగి పళ్ళు ఇవ్వడం వల్ల మోక్షం పొందాడు ఆయన. మన కన్నన్ని కట్టేసిన తర్వాత, అమ్మ చూడు నన్ను కట్టేసింది మా అమ్మ అని నందుడితో చెప్పాట. నందుడు అన్నట్ట, ఆ తాడుని తీసేసి కన్న వెళ్ళు, నీకు ఇష్టమైన రేగిపళ్ళు వచ్చినాయి కొనుక్కో. అప్పట్లో కొద్దిగా బియ్యం ఇస్తే రేగిపళ్ళు ఇచ్చేవారట. అప్పట్లో పూర్వోత్తరం ఒకటి ఇస్తే ఒకటి ఇచ్చేవారు. మన కన్ననికి బియ్యం చేతిలో పోసారు. ఆ బియ్యం చేతిలో పోస్తే హరిచేయి కదా, భోగ్యంగా ఉంది. వెళ్ళాట, కొద్ది కొద్దిగా ఒలిగిపోతున్నాయట. ఆ చేతిలో రేఖలు చూసాట. ఆ రేగిపళ్ళ అవ్వ అంటారు, రేగిపళ్ళు అమ్మే అవ్వ. ఆ అవ్వ చూసిందట, భలే బాగుందే నీ శ్రీయస్తం, నీ శ్రీయస్తంలో రేఖలు భలే బాగున్నాయే, నీకు నేను రేగిపళ్ళు ఇస్తాను కానీ నాకు మోక్షం ఇవ్వు అని అడిగిందట. చూడండి, ఆ అవ్వకి మోక్షం ఇచ్చాడు మన కన్నన్. అటువంటి నీకు ఇష్టమైన రేగిపళ్ళు ఇస్తాను రా కన్నా, ఇవన్ వరుగైకాగా నీ ఉగక్కుం నావల్పడం కొండు వైతే నీ ఇత్తై పారాయనంబి. తర్వాత ఇవ్వడం కదిగో చూడు, ఇక్కడే పెట్టా నీ దగ్గర రేగిపళ్ళు నేరేడుపళ్ళు ఇక్కడే పెట్టా చూడు. ఎన్ను కాట అవనే కన్నవారే ఒరువారై పోలే నిற்க మున్ ఇచ్చాది మున్బే తలవేవాడి మరైతుతాం వలివు కొండ వంచకయ్యాయి వంద பேச்சியை சாம்படியாக மலைப்பாலையுண்டு நறுவிதாக மேலிட்டு வந்த சகல முறிய உதைத்து புகட்டு அவ்விரோதிகள் கையில் அகப்படாமல் உன்னை நோக்கி தந்தவனாய். అమ్మయ్య, తను రక్షించుకోవడమే ఉపకారం. ఆయనే ఉపకారం చేయక్కర్లా, పూతన సకటాసుల సంహారం చేసి నువ్వు రక్షించుకున్నావే, అదే నాకు చేసిన ఉపకారం కన్నా. ఆ విరోధిகள் கையில் அகப்படாமல் அந்த சக்தியா இருக்கச்சேதே அசக்தரை போலே என் கையிலே பிடியுண்டு நான் கண்ணை கைத்து தழம்பு உன் வயிற்றிலே கிடக்கையாலே தாமோதர் என்று பேராம்படி என் கையாலே கட்டிருந்த நீர்மையுடையவனன்னோ இங்கே வாராய் உகந்து அழைக்கிறார். సర్వజ్ఞుడట స్వామి, సర్వశక్తి కలవాట. అటువంటి సర్వశక్తి గలవాడు ఏదో తాడికి కట్టుబడ్డాడు, ప్రేమకి కట్టుబడ్డాడు. ఆసక్తుడలే ఆ తాడిని విడిపించుకోలేదు మాట. దేంతో కట్టేసింది యశోదమ్మ అంటే ప్రేమతో కట్టేసిందట. దేంతో కట్టేసింది అంటే మంత్రంతో కట్టేసిందట. ఏ మంత్రం గొప్పది అంటే అష్టాక్షరి మంత్రం గొప్పది. లోకంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. నరసింహ మంత్రం, వామన మంత్రం, రామ మంత్రం, కృష్ణ మంత్రం, ఎన్నో మంత్రాలు ఉన్నాయి. కానీ ఆ మంత్రాలన్నీ కన్నా గొప్పది అష్టాక్షరి మంత్రం అన్నారు మన పెద్దలు. మంత్రానికి కట్టుబడ్డాట. మంత్రాధీనంతు దైవతం అంటారు మన పెద్దలు. అష్టాక్షరి మంత్రానికి కట్టుబడ్డాట. నంబిళ్ళ గారు అంటారు 3వ పదికంలో, పత్తుడై అడియవర్కు ఎలియవన్ పిరర్గలుకు అరియవిత్తగన్ మలర్మగల్ విరుంబుం నమరుం పెరలుడం. ఆ పదికంలో అంటారు, యశోదమ్మ కన్నని కట్టేసింది ఎన్ని ముళ్ళేసిందట, ఆ తాడుకి 8 ముళ్ళేసిందట. అష్టాక్షరి అంటే 8 అక్షరాలు. ఇంకో చోట అంటారు, అదే వ్యాఖ్యానాలు ఔరంబదంలో, ఎట్టినోడు ఈ 2 కైరు అన్నారు. 8+2 అన్నారు. 8+2 10 అంటే ద్వైమంత్రం ఎన్ని పదాలు? 10 పదాలట. 10 పదాలకి కట్టుబడ్డాట. అష్టాక్షరి మంత్రానికి కట్టుబడతాట, ద్వైమంత్రానికి కట్టుబడతాట.
ప్రేమకి కట్టుబడతాట, భక్తికి కట్టుబడతాట, మంత్రానికి కట్టుబడ్డాట. ఇప్పటికీ మనం అరగేళ్ళ తిరుమలకి వెళ్తే వాళ్ళ ఇంట్లో కన్నన్కి 8 ముళ్ళు కనిపిస్తాయి. కన్నన్కి ఆ విధంగా అటువంటి దామోదర పేరెందుకు వచ్చింది? కట్టుబడ్డావు కాబట్టి. తీసుకొచ్చుతోంది తాడు, కొద్దిగా తగ్గుతోంది, మళ్ళా తీసుకొస్తోంది తాడు తగ్గుతుంది. బోళని తాళ్ళు ఉన్నాయి అక్కడ రేపల్లిలో. చిలికేసిన తర్వాత పెరుగు చిలికిన తర్వాత బోళంత పెరుగు చిలికేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు తాడు మార్చాలట. ఏ రోజుకి ఆ రోజు. మన తాళం మన ఆర్చక్కర్లా, అంత గట్టిగా ఉండదు కాబట్టి మన ఇళ్లలో పెరుగు. రేపలలో పెరుగు కాబట్టి గట్టిగా చిలకాలట, గట్టిగా ఉంటుందట ఆ పెరుగు. ఆ పెరుగు చిలికేసరికి ఏ రోజు ఆ రోజు తాడు నలిగిపోతుందట. ఆ నలిగిపోయిన తాళని పారేయరట. మళ్ళీ ఏం చేస్తారు? అదేంటి ఆవుల్ని దూడల్ని కట్టేయడానికి ఉపయోగిస్తారట. అది ఇంకా నలుగుతుంది, అప్పుడు పైన పడేస్తారట. ఆ విధంగా అటువంటి తాడుకి కట్టుబడ్డాడట మన కన్నన్. తాడుతో కట్టేసింది అని అనుకున్నట్ట. కొద్దిగా ఈ తాడు చాలటల్లా మళ్ళీ పైన అటక మీద తాడు తెచ్చింది, మళ్ళీ ముడేసింది, పైన తాడు తెచ్చింది, ముడేసింది, ఇంకా చాలటలేదట. నేను కట్టలేకుండా అండా నిన్ను అందట యశోదమ్మ. అమ్మని మనం బాధ పెట్టకూడదు. మరి ఏం చెయ్యాలి? అమ్మకి కట్టుబడ్డాడు. లేకపోతే దామోదర అని పేరు ఎందుకు వస్తుంది నాకు? దామోదర. దామం అంటే తాడు, ఉదరం ఎక్కడ కట్టేసింది? అద్భుతంగా అక్కడ కట్టేసింది అన్నమాట. అమ్మ ఉండే వక్షస్థలానికి వేసి అంటారు. ఇద్దరిని కట్టేశావా అంటారు. యశోదమ్మ ఇద్దరిని కట్టేసిందట, పెరుమాళ్ళని అమ్మని ఇద్దరిని కట్టేసిందట. స్వామి యొక్క వక్షస్థలంలో ఉండేది అమ్మ కాబట్టి అంటారు. ఎత్తిరం ఆశ్చర్యపోతారు. దామోదరుని పేరు రావడం కోసం కదా నేను వచ్చింది, అందుకుని కట్టుబడ్డాట. కన్నా ఎంత గొప్పవాడివి, నా చేతకు కట్టుబడ్డావా? ఇంగే వారాయ్, ఇక్కడికి రారా నాయన అంటూ అద్భుతంగా చెప్పారు. స్వామి తనని రక్షించుకుంటే మనం అనుభవించగలం పెరుమాళని. ఇంతవరకు 12 నామాలు చెప్పారు మనకి ఈ పదికంలో. 12 నామాలు. 13వ పాసనం ఫలశ్రుతి. 12 నామాలు ఒక్కసారి కేశవ నారాయణ మాధవ అనుకున్నాం కదా. పంచ సంస్కారాలు అంటారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. పంచ సంస్కారాలు అంటే తాప పుండ్ర తదా నామ మంత్రో యాగచ్చ పంచమః. తాపః ఆచార్యులు శంకుచక్రాలని మన భుజాల మీద వేస్తారు యజ్ఞంలోంచి. తాపాద ఒక యజ్ఞం, పుండ్రం స్వరూపం పెట్టుకోవడం ఒక యజ్ఞం. అప్పుడు ఎట్లా పెట్టుకోవాలి? మనం స్వరూపం పెట్టుకునేటప్పుడు కేశవ నారాయణ మాధవ గోవింద అంటూ పెట్టుకోవాలట. మన ఏమండి నంబిడ గారు ఉన్నప్పుడు ఎవరో అడిగారట, మన అన్న తాయితులు కట్టుకోవచ్చండి అని. తాయితుల కరకల మనకి స్వరూపమే మనకి రక్ష అన్నారట. మన స్వరూపమే మనకి రక్ష, తాయెత్తులు అక్కర్ల మన సంప్రదాయంలో అన్నారన్నమాట. ఆ విధంగా కేశవనారాయణ మాధవ అంటూ స్వామి యొక్క నామాలు ధరిస్తూ మనం 12 ఊర్ధపుండాలు అంటారు. 12 ఊర్ధపుండాలు. తిరుమణి శ్రీచూర్ణాలు అంటారు. శ్రీచూర్ణం ధరించేటప్పుడు అమ్మనామం చెప్పుకోవాలట. తెలుపులు పెట్టేటప్పుడు నారాయణ యొక్క నామం చెప్పుకోవాలట. 12 ఊర్ధపుండాలు అంటారు. ఆ విధంగా మనకి పంచమహాయజ్ఞాల్లో ఒక యజ్ఞం. స్నానం చేసిన తర్వాత అదే స్వరూపం పెట్టుకోవాలి, స్నానానికి ముందు అదే పెట్టుకోవాలి. ఎప్పుడు చూసినా నుదుటిన స్వరూపం ఉండాలి. ఎంత గొప్పదండి. ఆ పంచ సంస్కారాల్లో ఒక రకమైన సంస్కారం స్వరూపం పెట్టుకోవటం. తదా నామ, మీ పేరేంటంటే రామానుజదాసులం అనాలి. అనంతాళ్వారం దాసును అని చెప్పాడు మన త్రివేంకటమయ్య. నేను అనంతాళ్వార దాసుని అన్నారు. పద్మనాభదాసులు అంటారు త్రివేండంలో. ఆ విధంగా దాస్య సంస్కారం ఒకటి, శంఖచక్ర లాంఛనం ఒకటి, స్వరూపం పెట్టుకోవటం ఒకటి, నేను దాసుణ్ణి అనుకోవటం 3, 4 మంత్రం చెప్పుకోవటం, 5 తిరువారాధన చేయటం. తిరువారాధన చేసే తీరాలి. తిరువారాధన క్లుప్తంగాను చేయొచ్చు, ఏదన్నా మరి అడావిడిగా ఉంటే క్లుప్తంగా చేసుకుంటాం, చేసేది తీరాలి. అది బట్టరవారి తిరువారాధన అంటాం. ఆ విధంగా స్వరూపం మనకి ఒక్కసారి చిన్న ఐతిహ్యం చెప్పుకుని ముందుకెళ్దాం. తిరువాయిమిడిప్పిళ గారు. తిరువాయిమిడిప్పిళ గారి ముందు పేరు తిరుమలై ఆళ్వార్. పిళ్ళై లోకాచార్యుల వారు నంబెరుమాళ్ళకి రక్షించారు. 18 రహస్యాలు కటాక్షించారు. మన నంబెరుమాళ్ళని రక్షించారు. శ్రీరంగంలో పెరుమాళ్ళని నంబెరుమాళ్ళు అంటాం. అటువంటి నంబెరుమాళ్ళని రక్షించారు. నంబెరుమాళ్ళకి శ్రీరంగానికి కూడా తురుష్కులు అనేక మంది వచ్చేవారు. దాన్ని
దొంగతనం చేయటానికి, బంగారాన్ని దొంగిలించడానికి. ఆ విధంగా దొంగిలించడానికి వచ్చినప్పుడు పిళ్ళలోకాచార్యుల వారు మన నంబెరుమాళని తీసుకెళ్ళిపోయారు. మన నంబెరుమాళని తీసుకెళ్ళి తిరుమాల సంసోలయ దగ్గర జ్యోతిష్కుడి అని ఉంది. ఆ జ్యోతిష్కుడిలో మన నంబెరుమాళని పెట్టుకున్నారు. వారికి అవసాన కాలం అప్పుడు కూడా కొద్దిగా ఒంట్లో బాగోపోతే నాలాంటి వాళ్ళు తిరువారాధన మానేస్తారు. అయినా మానల పిళ్ళలోకాచార్యులు. ఇప్పటికీ మీరు తిరుమాల సోలయ వెళ్ళినప్పుడు జ్యోతిష్కుడి వెళ్ళండి. ఆ జ్యోతిష్కుడిలో చెప్పులతో వెళ్ళకూడదు. చెప్పులతో వెళ్ళామో మనకి ఆ తేనెటీగలన్నీ వచ్చి మనల్ని సంహరిస్తాయి. చెప్పులు తీసి వెళ్ళాలి. అక్కడ స్థల ప్రభావం. ఆ పిళ్ళలోకాచార్యుల వారు మన పెరుమాళ్ళని రక్షించారు. మన నంబెరుమాళ్ళని అక్కడ పెట్టి వీళ్ళ బాధన పడకుండా తురుష్కులు నానాసారి దండెత్తారు శ్రీరంగానికి. అప్పుడు అనుకున్నారట, వాళ్ళకేంటి బాధ అంటే మన తర్వాత మన సంప్రదాయాన్ని ఎవరు చెప్పాలా అని. అప్పుడు పెరుమాళ్ళని అక్కడ పెట్టి పెరుమాళ్ళని జాగ్రత్తగా చూసి అక్కడ విళాంసోలై పిళ్ళై అని ఉన్నారు. పిళ్ళలోకాచార్యుల వారికి శిష్యులు. శ్రీరంగంలో పిళ్ళలోకాచార్యుల వారి సన్నిధి ఉంది. అక్కడ పిళ్ళలోకాచార్యుల వారి దగ్గర ముందు విళాంసోలై పిళ్ళై ఉన్నారు. వారిని చూసి మీరు దిద్దుపాటు చేయండి అన్నారు. ఎవరిని? తిరుమలై ఆళ్వారిని ఒక ఆయన ఉన్నారు, మధురలో ఆయన రాజు. ఆయన దిద్దుపాటు చేయండి అన్నారు. ఆయన పంచ సంస్కారాలు అయ్యారు. కానీ రాజు చిన్న బిడ్డ అవటం వల్ల వారిని ఆ చిన్న బిడ్డకి తెలియదని ఆయనే అన్నీ చెప్తూ ఉండేవారు. వీరెళ్ళి విడాంసోలై పిళ్ళై మొదలైన పెద్దలు ఇద్దరికి అప్పగించారు ఆ బాధ్యత, తిరుమలై ఆళ్వారిని దిద్దుబాటు చేయమని. ఆయనేమో రాజు దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు. మీకు టైం ఉంటుందని నాకు టైం లేదనేవారు. నేను స్వరూపం పెట్టేలోపు నాకు చెప్పండి అన్నారట. స్వరూపం ద్వాస ఊర్ధపుండాలు పెట్టే లోపల వీరు కాలక్షేపం చెప్పారు. అంతే, వారు దిద్దుబాటు అయిపోయారు. వారే మనవాళ్ళ మామూలుకి ఆచార్యులు అయిపోయారు మాట. ఎంత గొప్పవారో చూడండి స్వరూపం పెట్టుకోవడంలో. మనకి సమయం కాదు, సమయం లేదనుకుంటాం. ఆ ఉన్న సమయంలో ఇంకా మొత్తం రాజకార్యం వదిలేశారు, తిరువాయుడి ప్రగారుగా అయ్యారు. మనం ఈరోజు చూస్తున్న భవిష్యదాచార్య యొక్క కోవెల కట్టించారు, 4 తిరువీధులు ఏర్పాటు చేశారు. మన నమ్మాలి వారిని ఈరోజు చూస్తున్నామంటే తిరువాయుడి ప్రగారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన దిద్దుబాటు అవడానికి ఎంతసేపు పట్టిందండి స్వరూపం పెట్టుకునే లోపల. అదేవిధంగా మనకి పంచ సంస్కారాల్లో వారి మాట. ఆ విధంగా పంచ సంస్కారాల్లో నామం చెప్పుకోవటం, మన శరీరాన్ని ఎప్పుడూ ఉండాలి స్వరూపం. సరే, మరి ఆయన ఎందుకు పెట్టుకుంటున్నారండి? పెరుమాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారండి? ఆయన పాదాలే ఆయన పెట్టుకుంటున్నారు ఏంటండి అంటే, నీ పాదాలు భలే గొప్పవి అంటున్నారట భక్తులందరూ. నీ పాదాలు భలే గొప్పవని తన పాదాలు తాను పెట్టుకున్నట్ట. అట్లాగని మన పాదాలు మనం పెట్టుకోకూడదు, అది ఆయన వరకే. ఆ విధంగా మనకి అద్భుతంగా కటాక్షించారు. ఇప్పుడు ఫలశ్రుతి ఏంటో తెలుసుకుందాం. వార్కాదు తాழ పెరుక్కి అమైతు మకర కుడై ఇడవేండి சீராரசோதை திருமாலை சொன்ன சொல் சிந்தையுள் நின்னதிகள் பாரார் தொல்புகரான் புதுவை மன்னன் 12 நாமத்தால் சொன்ன ஆராத అందాది 12 వల్లార్ అచ్యుతనుకు అడియారే. ఫలశ్రుతి చెప్తున్నారు. ఏంటి ఫలశ్రుతి? అచ్యుతుడికి దాసులు అవుతారట. అచ్యుతంటే ఎవరు? జార విడువని వాడు, ఆశ్రితుల్ని వదలడట మన స్వామి. అతనికి దాసులు అవుతారు అని అద్భుతంగా చెప్తారు. ఇంతకీ వార్కాదు తాడ పెరుకమయ్యే మకర కుడై ఇడవేండి ఏం చెప్పబడిందండి ఈ పదికంలో? మకర కుండలాలు పెడతానన్నది యశోద. చెప్పిన వారెవరండి? సింధయుల్ నిన్నతిగల్ స్వాంపే చెప్పినటువంటి పెరియాళ్వార్లు. పెరియాళ్వారు ఏం చెప్పారండి? 12 నామత్తాల్ సొన్న 12 నామాల యొక్క వైభవాన్ని చెప్పారు. వారు ఎక్కడ అవతరించారండి? పుదువై మన్నన్ శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారట. అవతరించడం మాత్రమేనా కాదా, పరత్వ స్థాపన చేశారట. ఎవరు గొప్పవాడని వల్లభదేవరాజు యొక్క సంశయాన్ని తీర్చారు. శ్రీమన్నారాయణే గొప్పని. అటువంటి పాశురాలు సేవిస్తే మనకేంటండి? ఆరాధ అందాది 12 అందాదిగా చెప్పారు. అందాది అంటే అంచాక్షరి అంటాం. చివరి పదం మొదటి పదానికి వస్తుంది. అది తిరువాయుడు కూడా అందాది పాసురం అంటాం. అందాది అంటే అంచాక్షరి అని అర్థం మాట. ఇంకా ఇప్పుడు మనం ఫలశ్రుతి తెలుసుకుందాం. ఈ పాసులో మనవాళ్ళ మామ యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. వారిచ్చాది స్వభామేడుకు నిండా కాతు వేండు అడవం తాజ పెరుక్కి మట్టిలే అమైతూ మకర గురై సాత వినమిను ఆశయ పట్టు. ఆ మకర కుండలం ఏ ఆకారంలో ఉందండి అంటే ముసలి ఆకారంలో ఉంది మాట. మకర కుండలాలు పెట్టాలనుకుంది యశోదమ్మ. சீராலிச்சாதி சீர்மை குலைந்தாதபடி யசோத பிராட்டி
శ్రీయప్పదియానవరే కురితు సొన్న స్వలవుకలానవై. మంచి గుణాలు గల యశోద పిరాట్టి ఏమనుకుంది? కన్ననికి మకర కుండలాలు పెట్టాలనుకుంది. సింధయుள் నిన్నుతిగల్ తమ్ముడయ్య తిరువుళ్ళతుళ్ళే సర్వకాలము విళంగా నిన్నుళ్ళ. పెరుమాళ్ళు ఎక్కడుంటాడండి? ఆ పెరుమాళ్ళు ఉండే అడ్రస్ చెప్పండి. పెరియాళ్ళవారి హృదయంలో ఉంటాడు. ఎట్లా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు, అద్భుతంగా ఉంటాడు పెరియాళ్ళవారి హృదయంలో. பாடாரிச்சாதி பூமியில் உள்ளாருடைய ஹிருதயங்கள் நிறையமுடி படைதான புகழையுடையதாய் తిరుపతి వైపు నిర్వాగరాన పెరియాళ్వార్. పెరియాళ్వారు ఎక్కడ అవతరించారని? శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారు. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించడం వల్ల పెరియాళ్వారికి గొప్పతనం వచ్చిందా? పెరియాళ్వార్ల వల్ల శ్రీవిల్లిపుత్తూరు గొప్పతనం వచ్చిందా? మనం తెలుసుకోలేం మాట. రెండూ గొప్పవే. శ్రీవిల్లిపుత్తూరు గొప్పదే, మన పెరియాళ్వారు గొప్పవారే. కాబట్టి ఇక్కడ ఇంతకీ ఏం చెప్పారండి ఈ పాసురాల్లో? పన్నిరునామం ఇచ్చాది వైష్ణవ చిహ్నమాన తిరుద్వాసనామంగళోడే అరుడిచ్చేదాయ్. పంచ సంస్కారాల్లో తాప పుండ అన్నట్టుగా స్వరూపం పెట్టుకోవడం కూడా ఒక యజ్ఞం. అదే ఏ అనుభవితాగలకు ఒక కాలం తృప్తి పెరవాతే మేన్మేலும் అపేక్షుక్కుమడి నిరసే భోగ్యమాయిరికిற అందాదియానవై 12 పాట్టయం సాభిప్రాయమాక వల్లవర్గల్. ఎవరైతే అద్భుతంగా సేవిస్తారో భగవద్రామాల వారు మేలుకోట వెళ్ళారు. ఒకానొక సందర్భంలో వారికి స్వరూపం దొరకల. అదొక ఉత్సవం చేస్తారు ఇప్పటికీ. మనం ఆ ఉత్సవం సేవించుకోవచ్చు తిరునారాయణపురంలో. చూడండి, కొద్దిగా మట్టెలు కానీ ఏదన్నా అయితే గబాన స్త్రీ సిగ్గుపడుతుంది, స్వరూపం దొరకల భగవద్రామాంజలి వారికి. గబగబాని వెళ్ళిపోతారు స్వరూపం దొరకనప్పుడు. స్వరూపం దొరికిన తర్వాత నిదానంగా ఒక టీవీగా రాణి ఎట్లా వస్తుందో అట్లా వస్తారన్నమాట భగవద్రామాంజలి వారి స్వరూపం దొరికిన తర్వాత. స్వరూపం పెట్టుకోకముందు మొహం అంతా కనిపించదు అన్నమాట. అట్లా ఇంతవరకు ముసుకేసేసుకుంటారు, సిగ్గుపడతారు. పల్లకి గబగబాని వెళ్ళిపోతుంది. అదే పల్లకి నిదానంగా ఒక రాణి రాజు దగ్గరికి ఎట్లా వస్తుందో రామాంజలి వారు దాస ఉండాలి ధరించి చక్కగా అద్భుతంగా ఏం చేస్తారన్నమాట. కళ్యాణి పుష్కరిణి దగ్గర నుండి వస్తారు. అదొక ఉత్సవం. వెళ్ళి సేవించుకోవచ్చు తిరునారాయణపురం వెళ్ళి. ద్వాసనామంగళోడే అరుളിచ్చేదాయ్ అదే ఏ అనుభవితాకలకు ఒక కాలం తృప్తి పెరవాత మేన్మేలే అపేక్షింకబడి నిలిసే భోగ్యరాయిరుకర అందాదియానవై 12 పాట్టయ్యం. ఈ పాసురాలు ఎవరైతే సేవిస్తారో సాభిప్రాయం వల్లవర్గల్ అచ్యుతనుక్కు అడియారే. ఆశ్రయబుల్ కాలం నడువిడాద స్వభావనాన వరకు అనవరతం కించిత్కర పరరాగ పెరువర్గల్. కైంకర్యం చేస్తారట పరమాత్మకి. అద్భుతంగా వేద సారం ఏంటండి? కైంకర్యం. కైంకర్యం అద్భుతమైంది. కైంకర్యాన్ని బట్టి పరమాత్మ ప్రేమిస్తాడట. శేషత్వమే ఆత్మ ఉక్కు స్వరూపం శేషత్వమిల్లాద పోదు స్వరూపమిల్లై అంటారు పిల్లలు ఒక చలవారు. మణియై ఒళియయ్యం కొండు పూవయ్యం రత్నత్తయ్యం విరుంబెన్న పోలే అంటారు మన పిల్లలు ఒక చలవారు. ఒక మణిని ప్రేమిస్తాం దేని బట్టి? కాంతిని బట్టి. ఒక పువ్వుని ప్రేమిస్తాం పరిమళాన్ని బట్టి. అదేవిధంగా పరమాత్మ దాస్యాన్ని బట్టి ప్రేమిస్తాడట, సేవని బట్టి ప్రేమిస్తాడట. ఆ విధంగా చక్కగా తామర పువ్వులో ఆవిర్భవించింది మనమ్మ. చక్కగా తామర పువ్వు ఎంతో అందంగా ఉంది. అమ్మ పుట్టిల్లేంటండి? తామర పువ్వు. అటువంటి తామర పువ్వులో ఆవిర్భవించింది మన తాయార్లు. అద్భుతంగా ఉంది. అటువంటి అమ్మకి అంజలి ఘటిస్తూ పెరియాళ్ళవారికి అంజలి ఘటిస్తూ పెరియాళ్ళవారి దివ్య తిరువడిగలే శరణం. తర్వాత పాసురాలు మళ్ళా మనం తెలుసుకుందాం. పెరియాళ్ళవారి దివ్య తిరువడిగలే శరణం. శేషోవా సంజనాదోవా శ్రీపతిర్వేదిశాత్మకే వితరకాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం మణవాన మామనిగల్ దివ్య తిరువడిగలే శరణం. మళ్ళా పెరియాళ్ళవారి తిరుమడి కొంత విరామం అయిన తర్వాత మళ్ళా కలుసుకుందాం. ఈ లోపల మనకి హోంవర్క్ ఏంటి? ఈ పాసురాలన్నీ చక్కగా మననం చేయటం. ఆ మననం చేసిన అర్థాన్ని మళ్ళీ ఇంకొకరికి చెప్పుకోవటం. మనకేం ఖాళీ ఉండకూడదు. చక్కగా ఏదో మనసు మంచిగా ఉండాలి, వ్యాపకం. అక్కర్లేని గోల లేకుండా మనమ్మ గోద అంటుంది. చెయ్యాదన చెయ్యోం తీకూరలై సెన్నోదం. మంచిగా వాక్కున్నందుకేంటి ఆ గుణానుభవం మనం ఎంతో ఉన్నది మనం ఇంకోటికి చెప్పుకోవాలి. ఇది మళ్ళీ చక్కగా మీరు మననం చేస్తూ ఉంటారనుకుంటున్నా. శుక్రవారం అనంగానే మనకి అమ్మ తాయార్లు ఎంత గొప్పదండి. మన తాయార్లు అద్భుతంగా ఉంటుంది. మన తాయార్ల వైభవం ఇందాక చెప్పుకున్నాం. మాటైనా మడనొక్క ముండనే స్వామి అమ్మకేసి సేవిస్తూ ఉంటారట, అమ్మ స్వామికేసి సేవిస్తూ ఉంటారట. వీళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉంటారు. భగవద్రామానుల వారు వీరిద్దరి యొక్క చేతిని అంటారు అభిమత దాంపత్యం అనురూప దాంపత్యం. వాళ్ళిద్దరూ ఎట్లా ఉంటారు? అభిమతం అనురూపం ఉండదు ఎక్కడ. అనురూపం అంటే ఇద్దరు యొక్క రూపాలు భోగ్యంగా ఉన్నాయి. అభిమతం అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా ఒకటే. మన పెరుమాళకి తాయాలకి ఇద్దరినీ మనల్ని రక్షించాలనుకుంటారు. బిడ్డలైన మనల్ని రక్షించాలనుకుంటారు.
అంటారు మన అంటుంది మన అమ్మ గోదా తిరుప్పావేలో, செந்தாமரை கை சீரார்வளை எழிப்ப వందు తిరువాయ్ మగిడిందు. పెరుమాళ శ్రీయస్తం కన్నా అమ్మ యొక్క శ్రీయస్తం గొప్పదట. పెరుమాళ శ్రీయస్తం తామరైకై, అమ్మ శ్రీయస్తం సందామరైకై అంటారు. తామరకిని సందామరైకైకి ఏంటండి గొప్పతనం? తామర పువ్వు నిన్నటిది పెట్టాం ఇవాళ కన్ననికి. సందామరైకై అంటే ఇప్పుడే చక్క ఫ్రెష్గా నీళ్ళలోంచి తీసుకొచ్చి మన అమ్మ దగ్గర పెట్టామన్నమాట తామర పువ్వుని. పెరుమాళ యొక్క శ్రీహస్తం రట్టిస్తాను అంటాడు, శిక్షిస్తాను అంటాడు. నా తప్పులు చూడంగానే అదిగో నువ్వు ఈ తప్పు చేసావు శిక్షిస్తాను అంటాడు. మన అమ్మ యొక్క అభయాస్తము ఎటువంటిదండి? తప్పు చేసిన వాళ్ళు కూడా రట్టిస్తే శ్రీహస్తం ఎంత గొప్పదండి మన అమ్మ యొక్క శ్రీహస్తం. పరాశర భట్టర్ వారు అంటారు, లఘుతర రామస్య గోష్ఠీకృత. రాముడండి ఎవరో ఇద్దరిని రక్షించాడు శరణాగతి చేసిన వాళ్ళని. ఎవరిని? విభీషణుణ్ణి, కాకాసురుణ్ణి. మా అమ్మ తప్పు చేసిన వాళ్ళు కూడా రక్షించిందండి మా అమ్మ. ఎవరిని రక్షించిందండి మన అమ్మ? లంకలో ఎన్ని బాధలు పెట్టారండి రాక్షస స్త్రీలు. వాళ్ళందరినీ మన హనుమ శిక్షిస్తానంటే తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు ఆంజనేయ అంటూ తప్పు చేసిన వాళ్ళు కూడా రక్షింపజేసింది మన అమ్మ. తప్పు చేయని వాళ్ళని రక్షిస్తాడు మన స్వామి, తప్పు చేసిన వాళ్ళని రక్షిస్తుంది మనమ్మ. లఘుతర రామస్య గోష్ఠీకృత అంటారు పరాశర భట్టర్ వారు. రామగోష్ఠి కన్నా సీతమ్మ గోష్ఠే గొప్పది అంటారు. అమ్మ యొక్క నేత్రాలట రెండు చంద్రులే అంటారు. అశోకవనంలో చూశారు మన హనుమస్వామి సీతాపిరాట్ని. ఇంతవరకు చూడలే సీతాపిరాట్. ఇప్పుడు చూస్తున్నారు. ఏనాడు రామయ్యక నాకు కాలక్షేపం చెప్పలేదే, మన సీతమ్మ నేత్రాలు ఎంత భోగ్యంగా ఉన్నాయి. రెండు నేత్రాలు చంద్రుడే అంటారు మన హనుమస్వామి సీతాపిరాట్ యొక్క రెండు నేత్రాలని. పరమాత్మ నేత్రాలు ఎటువంటి అట మనమ్మ గోదా అంటుంది మొదటి భాషణంలో, కార్మే నిత్యంగల్ కదిర్మదియం పోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ అంటుంది మనమ్మ. స్వామి యొక్క నేత్రాలు ఒకటి సూర్యుడట, ఒకటి చంద్రుడట. సూర్యుడంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు, చంద్రుడు అంటే దయతో రక్షిస్తాడు. కానీ మనమ్మ తప్పు చేసిన వాళ్ళు కూడా రక్షిస్తుంది. ఎవరిని రక్షించిందండి? 702 రాక్షస స్త్రీల పదే 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 బాధ పెడుతున్నారా మన సీతమ్మని. అటువంటి రాక్షస స్త్రీని రక్షించిందా మనమ్మ. కాకాసుడు రక్షింపబట్టడానికి కారణం మన అమ్మే. ఎందుకుని? ఆ కాకాసుడు రాముడి కాళ్ళ మీద పట్టడం కూడా తెలియలే. తల కిందగా నమస్కారం చేశాడట. తల అటు పెట్టాడు, కాళ్ళు ఇటు పట్టాడు. అప్పుడు మన అమ్మ ఏం చేసిందట? తిప్పిందట కాకాసురుణ్ణి. మన అమ్మ చేయి పడ్డ వాళ్ళని పరమాత్మ శిక్షించాడట. అందుకు ఇటు తిప్పి ఏమండి మిమ్మల్ని ఆశ్రయించాడండి రక్షించండి అందట మనమ్మ. పరమాత్మకి అమ్మకి సంభాషణ. ఏం సంభాషణ? పురుషకారం చేస్తుందట మనమ్మ. పురుషకారం అంటే మధ్యవర్తిత్వం. శ్రీవచన భూషణంలో అంటారు అమ్మ పురుషకారం చేస్తుందని. ఇరువరయ్యం తిరుత్తువదు ఉపదేశత్తాలే. ఇద్దరికీ ఉపదేశం చేస్తుందట మన అమ్మ. మనకి ఉపదేశం చేస్తుందట, స్వామికి ఉపదేశం చేస్తుందట. స్వామికి ఏమని ఉపదేశం చేస్తుంది? మనల్ని రక్షించమని ఉపదేశం చేస్తుంది. మనకేం చెప్తుంది? మీరు తప్పులు చెయ్యొద్దు అని మనకి చెప్తుంది. మళ్ళా క్లాస్ ప్రారంభించావా అంటాట స్వామి. అప్పుడేం చేస్తుందట అమ్మ? రక్షించను అంటే అప్పుడు మన అమ్మ ఏం చేస్తుందట? ఇరువరయ్యం తిరుత్తువదు మీళాదపోతూ అజకై అందం చేత స్వామిని తన వైపు తిప్పుకుంటుందట. అమ్మ అంత అందంగా చూడండి. ఆ తాయర చక్క చుట్టూత తామర పువ్వుల్లో ఆవిర్భవించిందా మన అమ్మ. తన అందాన్ని చూపిస్తుందట స్వామికి. ఉపదేశత్తాలే మీళాదపోతూ చేతననై అరుళాలే తిరుత్తం ఈశ్వర్నే అడిగాలే తిరుత్తం. దేవి, నేను శాస్త్రంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తానన్నా, తప్పు చేయని వాళ్ళని రక్షిస్తానన్నా. కానీ నువ్వేం చెప్తున్నావు? తప్పు చేసిన వాళ్ళని కూడా శిక్షించమని చెప్తున్నావు అన్నట్ట స్వామి. అప్పుడు తన అందాన్ని చూపిస్తున్నాడ. అమ్మ అందం ఎంత భోగ్యమండి. స్వవైశ్వరూపేణ సదానుభూతయ అపూర్వవత్ విస్మయ ఆదదానయ గుణేన రూపేణ విలాస చేష్టితై అంటారు ఆళవందార్లు స్తోత్రరత్నంలో. పరమాత్మ అనేక రూపాలు ధరిస్తున్నట్ట. దేనికి? అమ్మను అనుభవించడం కోసం. ఒక రూపం చాలటల్లా, 2 రూపాయలు చాలటల్లా, 3 రూపాయలు చాలటల్లా. ఏకదా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, అనేక రూపాలు ధరిస్తున్నట్ట. అనుభవిస్తున్నట్ట అమ్మను అనుభవించడం.
అయిపోతుందా అయిపోవటం అంటూ ఉంటుంది. అప్పుడు చెబుతుందట మన అమ్మ మన గురించి. ఎప్పుడు చెప్పాలో మన అమ్మ స్వామికి, మనల్ని ఎప్పుడు రక్షింపజేయాలో మన అమ్మకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఎండలో పడి వస్తుంటే మే నెలలో 2ంటికి ఏమంటే శ్రీరంగం వెళ్ళమంటారా, రాగానే లోపలికి రాగానే మన అమ్మకి ఎప్పుడు చెప్పాలో తెలుసు. తను అనుభవించే అవస్థలో చెప్తుందట మన అమ్మ వీళ్ళని రక్షించండి అని. దానికి మన పెరియవాచమ్మ గారు అద్భుతంగా చెప్తారు. కూలి కొడువారైపోలే అంటారు మనకి నంబిళ్ళ గారు వ్యాఖ్యానంలో. అంతర్వేది వెళ్ళాలంటే అక్కడి నుంచి పడవలో వెళ్ళాలి. అంతర్వేదిలో పడవలో వెళ్ళాలి. శ్రీపెరుంబు అక్కడ నరసాపురం నుంచి అంతర్వేదికి ఎట్లా వెళ్ళాలి, పడవలో వెళ్ళాలి. పడవ మాట్లాడుకోవాలి. ఆ పడవలో నావికుడు అంటాట, కూర్చోండి మీరు అంటాట. ఎంతైతే అంత పర్వాలేదు, మీరు తర్వాత ఇద్దరుగా లేని ఎక్కి కూర్చున్నా నేను. తర్వాత పడవలో నడి మధ్యన ఆపేశాడు మాట పడవ. ఏమడిగాడు, ఏమని మీకు పడవ నడపడం తెలుసా అన్నాడు. ఈత కొట్టడం వచ్చా అన్నాడు. ఈత కొట్టడం ఎక్కడ వస్తుందండి? ఈత కొట్టడం వస్తే ఒక రేటు, ఈత కొట్టడం లేకపోతే ఒక రేటు. ఈత కొట్టడం వస్తే రూపాయి, ఈత కొట్టడం రాకపోతే 1000 రూపాయలు. ఎక్కడ అడిగాడు? నడి సముద్రంలో అడిగాడు. ఎక్కడ? మధ్యలో అడిగాడు మాట. అటు నరసాపురంలో అడిగినా మనం మాట్లాడగలం, లేకపోతే అంతర్వేదిలో అడిగినా మనం మాట్లాడగలం. నడి సముద్రంలో అడిగాడు అనుకో, వాడు ఎంత అంటే అంత ఇచ్చేస్తాం. వాడు ఎంత అంటే మనం అంత ఇచ్చేస్తాం. మధ్యలో అడిగాడు కాబట్టి అడిగడి మనం ఉన్నది అంతర్వేదిలో అయినా మనం మాట్లాడగలం రేటు, లేకపోతే నరసాపురంలో అన్నా మాట్లాడగలం. మధ్యన అడుగుతుంది మాట మన అమ్మ. దీనికి దానికి సంబంధం ఏంటండి? అమ్మను అనుభవిస్తున్నాడు స్వామి, ఆపాదమస్తకం అనుభవిస్తున్నాడు. అది ఎప్పటికప్పుడు నిరంతరం మాట, ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉంది. అప్పుడు అడుగుతుందట అమ్మ, ఏమని? బిడ్డల్ని రక్షించండి అని. అప్పుడు తదాస్తు అంటాడు మాట స్వామి ఆ అందంలో పడి. ఆ విధంగా మన అమ్మ చక్కగా మన అందరినీ రక్షింపజేస్తుంది. ఎప్పుడు చెబుతుంది? అనుభవ దశలో. శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ యొక్క తిన్నక్షత్రంలో ఒకరోజు ఉత్సవం చేస్తారు మురళీకృష్ణ యొక్క కోవిల్లో. గోదా యొక్క ఒళ్ళో రంగమన్నారు సైనిస్తారు మాట. ఆ ఉత్సవం మనం చూడాలి. దివ్యదేశానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఊళ్ళో ఎప్పుడు వెళ్ళాలి? ముందన్నా వెళ్ళాలి, ఉత్సవాలు అయిపోయిన తర్వాత వెళ్ళాలి, మధ్యలో వెళ్ళకూడదు. 1 కోటి రూపాయలు ఇచ్చినా మన కోసం ఉత్సవం చేయరు. శ్రీవిల్లిపుత్తూరులో గోదావరిలో రంగమన్నారు సైనిస్తారన్నమాట అద్భుతంగా. అప్పుడు చెప్తుంది మన అమ్మ మనల్ని ఎప్పుడు రక్షించాలో అమ్మకి తెలుసు. ఆ విధంగా మన అమ్మ మనందరినీ రక్షించమని చెప్తుంది స్వామికి. స్వామి ఓకే చేస్తాడు. ఎందుకు ఓకే చేస్తాడు? అనుభవ దశలో ఉన్నాడు కాబట్టి, అనుభవ దశలో అమ్మ చెప్పింది కాబట్టి అని ఆలవందాలు పాడారు. ఎంతోమంది అమ్మని స్తోత్రం చేశారు. అమ్మని స్తోత్రం చేశారు. కాంతా చతుశ్లోకిలో శ్రీస్తవం పాడారు మన కోరత్తాళ్వార్. శ్రీస్తవం చాలా తక్కువ శ్లోకాలు. మరి తక్కువ శ్లోకాలు పాడారేంటండి? అమ్మ యొక్క వైభవం చెప్పలేమండి. చెప్పగలిగారు పెరుమాళ వైభవం, కానీ అమ్మ వైభవం చెప్పడానికి మాటలు రావట్లే. ఆ విధంగా అటువంటి అమ్మ యొక్క వైభవం వాచామ గోచరం, జగత్తుకి తల్లి. మాతృదేవో భవ పితృదేవో భవ. ఎవరండి అమ్మ? మన అమ్మ, తాయార్లే మన అమ్మ. క్షీరాంబో నిధి కన్యామణియే కన్న తల్లి మాకు, తలపగ శ్రీమన్నారాయణుడే కన్న తండ్రి మాకు అంట. అటువంటి మాతృదేవోభవ అయినటువంటి మన అమ్మకి అంజలి ఘటిస్తూ, అమ్మ చెప్పినట్టు రట్టిస్తున్నటువంటి మన స్వామికి అంజలి చేస్తూ శ్రీమతే రామానుజాయ నమః.